Hello everyone, I'm Dr. G. Ravikiran, Associate Professor, Department of Mathematics, School of Computer Science and Artificial Intelligence, SR University, Warangal. సో ఇవాళ నా ఈ లెక్చర్ టెస్టింగ్ ఆఫ్ హైపోథెసిస్ అనే టాపిక్ మీద ఉంటుంది. సో వై దిస్ టెస్టింగ్ ఆఫ్ హైపోథెసిస్ is required? So it's a very important aspect of the sampling theory, and it is the study of the test of significance which enables us to decide on the basis of the sample results. ఏంటి గొడవంతా? మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక బైక్ పర్చేజ్ చేద్దాం అనుకున్నాం. ఈ బైక్ పర్చేస్ చేసేటప్పుడు మనం తీసుకున్నటువంటి ఒక ఫండమెంటల్ ఐడియా ఏంటి? విల్ ట్రై టు సీ మైలేజ్ యాజ్ వన్ ఆఫ్ దెమ్. స్టైల్ ఆఫ్ కోర్స్ ఉంటుంది, స్టైల్ గురించి నేను ఇప్పుడు మాట్లాడట్లేదు, బట్ మైలేజ్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కన్సర్న్, రైట్? సో మైలేజ్ తీసుకునేటప్పుడు లెట్స్ సే ఒక మ్యానుఫ్యాక్చరర్ దగ్గర మీరు పర్చేస్ చేద్దాం అనుకున్నారు, అండ్ ఆ మ్యానుఫ్యాక్చరర్ యునో ద కంపెనీ మే క్లెయిమ్ లైక్ దట్ బైక్ గివ్స్ యూ సమ్ 30 కిలోమీటర్స్ పర్ లీటర్ యాజ్ ద మైలేజ్, రైట్? ఇది కంపెనీ క్లెయిమ్ చేస్తున్నటువంటి మైలేజ్. కానీ ఒరిజినల్ గా మనం బైక్ పర్చేస్ చేసిన తర్వాత అది ఉండకపోవచ్చు విషయం, కరెక్ట్? సో అప్పుడు ఏం చేస్తాం? విల్ ట్రై టు సీ హూ హాస్ ఆల్రెడీ పర్చేస్డ్ ఇట్. ఎవరైతే దాన్ని అంతకుముందే పర్చేస్ చేస్తారో, ఒక 10 ఆర్ లెట్స్ సే 20 వెహికల్స్ ఆల్రెడీ సేమ్ మోడల్ పర్చేస్ చేసినటువంటి ఒక 20 మెంబర్స్ దగ్గరికి మనం పోయి విల్ ట్రై టు కలెక్ట్ ద మైలేజెస్ ఆఫ్ ఆల్ దీస్ పీపుల్, రైట్? అప్పుడు ఈ 20 వెహికల్స్ కి మనం మైలేజ్ క్యాలిక్యులేట్ చేసి వాటిని యావరేజ్ చేస్తే, లెట్స్ సే ఫర్ ద శాంపుల్ ఆఫ్ దీస్ 20 వెహికల్స్ నీకు వచ్చిన మైలేజ్ లెట్స్ సే సమ్ 27 వచ్చింది, రైట్? అండ్ ఇన్ ఫ్యూ అదర్ కేసెస్ వేరెవరైనా ఇంకొక 20 మోడల్స్ ట్రై చేస్తే మనకు వచ్చిన 27 కాకుండా వాళ్ళకి ఏదో 32 కూడా రావచ్చు. సో ఇట్ వ్యారీస్ యాజ్ యు నో. నౌ విత్ దిస్ ఇన్ఫర్మేషన్ మనం ఏదైతే శాంపుల్ తీసుకుంటే క్యాలిక్యులేట్ చేస్తే వచ్చినటువంటి వాల్యూని బేస్ చేసుకొని, రైట్, శాంపుల్ తో మనకు ఒక యావరేజ్ వాల్యూ వచ్చింది, దిస్ ఇస్ యావరేజ్ మైలేజ్ ఫర్ ద శాంపుల్. నౌ ఈ యావరేజ్ వాల్యూని బేస్ చేసుకొని వెదర్ వి యాక్సెప్ట్ దిస్ మైలేజ్ గివెన్ బై ద మ్యానుఫ్యాక్చరర్ ఆర్ నాట్, రైట్? మ్యానుఫ్యాక్చరర్ మనకి ఏమంటున్నాడు? 30 కిలోమీటర్స్ పర్ లీటర్ అని చెప్తున్నాడు. మనం శాంపుల్ తీసుకుంటే మనకు వచ్చిన యావరేజ్ లెట్స్ సే 27 ఆర్ 32 ఉంది, కానీ వాడు ఇచ్చింది ఒరిజినల్ గా రాదు మనకి ఆబ్వియస్లీ. సో అప్పుడు ఏం చేస్తాం? ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్, నీకు 27 వచ్చింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, కంపెనీస్ క్లెయిమ్ ఇస్ 30 అండ్ యూ గాట్ ఓన్లీ 27. ఈ రెండింటి మధ్యలో న్యూమరికలీ దెర్ ఇస్ అ డిఫరెన్స్, బట్ నౌ వీ హావ్ టు వెరిఫై వెదర్ ద డిఫరెన్స్ ఈస్ సిగ్నిఫికెంట్. ఈ మధ్యలో ఏదైతే 27 కి 30కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఉందో ఆ డిఫరెన్స్ కన్సిడరబులా కాదా, రైట్? అసలు అది పట్టించుకోవాల్సిందా లేకపోతే ఇగ్నోర్ చేయాల్సినటువంటి డిఫరెన్సా, అది టెస్ట్ చేయాలి. ఒకవేళ డిఫరెన్స్ కన్సిడరబుల్ కాదనుకోండి, సిగ్నిఫికెంట్ కాదనుకోండి, అప్పుడు మనం ఏం చెప్తాం? వాట్ ఎవర్ ద కంపెనీస్ క్లెయిమ్ వీ హ్యావ్ 30 కిలోమీటర్స్ పర్ లీటర్, అది కరెక్ట్ అని మనం యాక్సెప్ట్ చేస్తాం, రైట్? ఒకవేళ ఈ డిఫరెన్స్ సిగ్నిఫికెంట్ గా ఉందనుకోండి, అది మూడే ఉంది వాల్యూ న్యూమరికల్ గా, బట్ దట్ ఈస్ అ వెరీ హ్యూజ్ వాల్యూ అని మనం ఐడెంటిఫై చేసామనుకోండి, దెన్ విల్ సే కంపెనీ క్లెయిమ్ అంతా ఉత్తుತ್ತದೆ, వాళ్ళు అంత ఇవ్వని చెప్పేస్తాం, కరెక్ట్? సో నౌ టు గివ్ ఎ కంక్లూజన్ ఆఫ్ దిస్ కైండ్ we have to test the significance of a statement related to population parameter, right? నీకు ఏదో హ్యూజ్ పాపులేషన్ ఉంది, ఆ హ్యూజ్ పాపులేషన్ కి సంబంధించినటువంటి ఒక కంక్లూజన్ నువ్వు ఇవ్వాలనుకుంటున్నావు, ఆ కంక్లూజన్ కి సంబంధించి ఒక స్టేట్మెంట్ నువ్వు తయారు చేస్తావు. ఆ స్టేట్మెంట్ కరెక్టా కాదా అని టెస్ట్ చేసేటువంటి ఒక ప్రొసీజర్ ని మనం ఇవాళ డిస్కస్ చేయబోతున్నాం, రైట్? సో బేస్డ్ ఆన్ the data you have taken, based on the sample you have considered, testing of significance or testing of hypothesis enables us to decide whether to accept or reject that particular statement, right? And the statement, whatever you are testing, is in fact we call it as a hypothesis. So a statistical hypothesis is a statement about the parameters of one or more populations, right? కొన్ని కేసెస్ లో ప్రాబ్లం ఇట్లా ఉండొచ్చు. లెట్స్ సే మన ఇంట్లో మనం ఒక లెట్స్ సే యూఆర్ కన్స్ట్రక్టింగ్ ఎ న్యూ హౌస్, మన ఇంట్లో ఇంట్రెస్టింగ్ బాల్స్ పెట్టుకోవాలి, మళ్ళీ మళ్ళీ రీప్లేస్ చేసేటువంటి ఇంట్రెస్ట్ మనకు ఉండదు, కరెక్ట్? సో అప్పుడు యూ మే ట్రై టు ఫైండ్ అవుట్ విచ్ కంపెనీ గివ్స్ బెటర్ లైఫ్ టైం, రైట్? లెట్స్ సే మన దగ్గర 2 ఎలక్ట్రిక్ బల్బ్స్ ఉన్నాయి, ఒకటి వచ్చేసి ఫిలిప్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది, అండ్ లెట్స్ సే ద అదర్ వన్ ఈజ్ మ్యానుఫ్యాక్చర్డ్ బై లెట్స్ సే సమ్ విప్రో, రైట్? సో ఈ 2 కంపెనీస్ సంబంధించినటువంటి ఎలక్ట్రిక్ బల్బ్స్ నీ ఇంట్లో ఫిట్ అవుతాయి, బట్ యు వాంటెడ్ టు పర్చేస్ వన్ హూజ్ లైఫ్ టైమ్ ఈజ్ మోర్.
ఎక్కువ కాలం ఏదైతే నీ దగ్గర ఇంట్లో ప్రాపర్ గా పనిచేస్తుందో నువ్వు అది పెట్టాలనుకుంటావు. సో దెన్ లెట్స్ సే రెండు కంపెనీస్ కి సంబంధించిన సిమిలర్ మోడల్స్ నువ్వు పర్చేస్ చేస్తున్నావు, సిమిలర్ మోడల్స్ నువ్వు టెస్ట్ చేస్తున్నావు. సో ఫర్ ఎ పర్టికులర్ మోడల్ విచ్ యూ సెలెక్ట్, ఫిలిప్స్ కంపెనీ is giving some 1000 hours లైఫ్ టైం. కంటిన్యూస్ గా మనం ఆ బల్బ్ ని ఆన్ చేసి పెడితే ఇట్ వర్క్స్ ఫర్ 1000 hours. వెరాజ్ ఇఫ్ యూ యూస్, అండర్స్టాండ్ దిస్ ఇస్ ద క్లెయిమ్ బై ద కంపెనీ, రైట్, మ్యానుఫ్యాక్చరర్ ఇస్తున్నటువంటి క్లెయిమ్. దెన్ విప్రో కంపెనీకి సంబంధించినటువంటి ఒక సిమిలర్ ఎలక్ట్రిక్ బల్బ్, రైట్, ఇక్కడ ఏదైతే ఎన్ని వాట్స్ అయితే నువ్వు తీసుకున్నావు ద సేమ్ నెంబర్ ఆఫ్ వాట్స్ తీసుకున్నటువంటి ఒక ఎలక్ట్రిక్ బల్బ్. విప్రో కంపెనీ లెట్స్ సే ఇట్ మే సే లైక్ ఇట్ విల్ బి 1100 hours, కరెక్ట్. సో న్యూమరికలీ దెర్ ఇస్ 100 డిఫరెన్స్, బట్ వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి నెంబర్, ఆ డిఫరెన్స్ ఏదైతే ఉందో ఆ డిఫరెన్స్ సిగ్నిఫికెంటా కాదా, ఆర్ ఎల్స్ ఈ రెండిట్లలో ఏదైనా ఒకటి బెటర్ గా ఉందా. ఇప్పుడు 1100 ఉంది కదా మనకి న్యూమరికల్ గా చూడడానికి. సో ఇంట్యూటివ్లీ 1100 చూడగానే మనకు వచ్చేటువంటి ఐడియా ఏంటి, విప్రో వర్క్స్ బెటర్ అని మనం అనుకోవచ్చు. బట్ దట్ మే బి ట్రూ ఆర్ రాంగ్, వి డోంట్ నో. సో అది ఇప్పుడు మనం టెస్ట్ చేయడానికి ట్రై చేస్తాం. సో టు టెస్ట్ దిస్, సో ఇక్కడ ఏం చేస్తున్నాం చూడండి, యు ఆర్ టెస్టింగ్ ద సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ బిట్వీన్ యావరేజెస్ ఫ్రమ్ టూ డిఫరెంట్ పాపులేషన్స్, రైట్. సో యూ కెన్ టేక్ a parameter, a statement from a single population, or you can take a statement corresponds to two different populations, right. ఇది బేసిక్ ఐడియా. సో ఇట్లాంటి టెస్ట్ చేయడం కోసం ఇంట్యూటివ్లీ యూ విల్ ఫస్ట్ మేక్ ఎ స్టేట్మెంట్, రైట్. ర్యాండమ్ గా ఇలాంటి స్టేట్మెంట్ చేయొచ్చు. నేను ఏమంటాను, విప్రో కంపెనీకి నెంబర్స్ చూసి నేను ఒక స్టేట్మెంట్ చేస్తాను. విప్రోస్ యునో ద ఎలక్ట్రిక్ బల్బ్స్ మ్యానుఫ్యాక్చర్డ్ బై విప్రో హ్యాస్ హయ్యర్ యావరేజ్ లైఫ్ టైం. దట్ కుడ్ బి అ స్టేట్మెంట్, రైట్. ఆ స్టేట్మెంట్ ని మనం ఇప్పుడు హైపోథెసిస్ అంటున్నాం, రైట్. స్టాటిస్టికల్ గా మనం దాన్ని టెస్ట్ చేయబోతున్నాం కాబట్టి ఇన్ పర్టికులర్ ఇట్ ఈస్ ఏ స్టాటిస్టికల్ హైపోథెసిస్. సో మనం పాపులేషన్ పారామీటర్ కి సంబంధించి టెస్ట్ చేస్తున్నటువంటి ఒక స్టేట్మెంట్ ని హైపోథెసిస్ అని చెప్తున్నాం, రైట్. సో ఇన్ జనరల్ ద హైపోథెసిస్ ఆర్ ఆఫ్ టూ టైప్స్. వన్ ఈజ్ null hypothesis and the second one is alternative hypothesis, right. Let me just give you a brief insight of what are these two also. Okay, let me add this way. Before getting into the definitions of those two different types of hypothesis, let me give you the procedure for testing of hypothesis. నేనేమంటున్నా, you are making a statement related to the population parameter. ఆ స్టేట్మెంట్ కరెక్టా కాదా, ఆ స్టేట్మెంట్ ని మనం కన్సిడర్ చేయాలా వద్ద డిసైడ్ చేయడం కోసం యూఆర్ ఫాలోయింగ్ ఏ ప్రొసీజర్, రైట్. సో దిస్ ప్రొసీజర్ ఈస్ హ్యావింగ్ ఎగ్జాక్ట్లీ 5 steps. Number 1, the step 1 is to set up a null hypothesis. Usually we use this symbol H naught to denote the null hypothesis, right. So the first step in setting up in the procedure of testing a hypothesis is setting up the null hypothesis. Usually ఏంటంటే null hypothesis is a hypothesis of no difference. I'll come back to that again. So but setting up null hypothesis is the first step. Then the second step is to set up alternative hypothesis. మనం null hypothesis లో ఏదైతే స్టేట్మెంట్ తీసుకుంటామో దానికి కాంప్లిమెంట్ గా ఇంకొక స్టేట్మెంట్ తీసుకుంటాం. అంటే ఒకవేళ మనం null hypothesis ని యాక్సెప్ట్ చేసాం అంటే ఇట్ మీన్స్ ఆల్టర్నేటివ్ హైపోథెసిస్ ని రిజెక్ట్ చేయడానికి రెడీగా ఉండాలి. ఒకవేళ మనం null hypothesis ని రిజెక్ట్ చేస్తే ఆల్టర్నేటివ్ హైపోథెసిస్ ని రిజెక్ట్ చేయాలి. సో దే ఆర్ కాంప్లిమెంట్ టు ఈచ్ అదర్. అలాంటి ఒక స్టేట్మెంట్ ని మనం సెకండ్ స్టెప్ లో డిసైడ్ చేస్తున్నాం. బేస్డ్ ఆన్ ద null hypothesis you decide in step 1 will take a complement in the second step, which is alternative hypothesis. And usually we use this symbol H1 to denote this alternative hypothesis, right. So there are again two different kinds of tests while depending on the alternative hypothesis. వాటి గురించి నేను మళ్ళీ మాట్లాడతాను in a few minutes. Then the third step in testing of hypothesis is level of significance. ఇక్కడ ఏంటంటే లాజిక్ గా మనం ఒక హైపోథెసిస్ ని డిసైడ్ చేస్తున్నాం, నల్ హైపోథెసిస్ అంటున్నాం దాన్ని. నల్ హైపోథెసిస్ ని ఇట్స్ అవర్ ఓన్ స్టేట్మెంట్, ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ మేకింగ్ ఇట్. మనం ఒక స్టేట్మెంట్ ని మనకున్న ఇంట్యూషన్ తో తయారు చేస్తున్నాం. సర్టైన్లీ వి డోంట్ నో వెదర్ దట్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ ఆర్ ఫాల్స్. ఇన్ఫాక్ట్ అదే కదా మన టార్గెట్. ఆ స్టేట్మెంట్ కరెక్టా కాదా డిసైడ్ చేయడమే మన టార్గెట్ ఇప్పుడు. సో ఇంట్యూటివ్ గా మనమే ఆ స్టేట్మెంట్ చేసాం కాబట్టి వి వోంట్ సే లైక్ ఇట్ ఈస్ ఇన్కరెక్ట్. అది కరెక్ట్ అనుకొని మనం ట్రై చేస్తున్నాం. బట్ వైల్ సెలెక్టింగ్ దట్ స్టేట్మెంట్, హౌ మచ్ కాన్ఫిడెంట్ యు ఆర్ దట్ ఇట్ ఈస్ కరెక్ట్, రైట్.
నన్ను విప్రోకి ఫిలిప్స్ కి సంబంధించినటువంటి ఎలక్ట్రిక్ బల్బ్స్ ప్రాబ్లం నేను తీసుకున్నప్పుడు ఇంట్యూటివ్ గా 1100 అనే నెంబర్ యావరేజ్ లైఫ్ టైం కు ఉంది విప్రో కంపెనీకి. సో నేనేమనొచ్చు, విప్రో కంపెనీ హ్యాస్ ఎ హయ్యర్ లైఫ్ టైం కంపేర్ టు ఫిలిప్స్ అని నేను అనొచ్చు. అది నేను అన్నప్పుడు హౌ మచ్ కాన్ఫిడెంట్లీ ఐఎమ్ సేయింగ్ దట్, ఆ స్టేట్మెంట్ కరెక్ట్ అని నేను ఎంత కాన్ఫిడెన్స్ తోటి ఉన్నాను అది నేను డిసైడ్ చేసుకోవాలి. ఐ మే నాట్ బి 100% కరెక్ట్, ఎందుకంటే నాకు డౌట్ ఉంది. దట్స్ అన్ ఇంట్యూషన్ డెఫినెట్లీ, రైట్? సో ఐ విల్ నెవర్ బి 100% ట్రూ ఇన్ దట్. I may be only 99% correct. I may be only having 99% of confidence, right? ఆ రిమైనింగ్ 1% లో నాకు రిస్క్ ఉంది, కరెక్ట్? నేను కరెక్ట్ అనుకుంటున్నాను, బట్ దెర్ ఈస్ ఎ ఛాన్స్ ఆఫ్ 1% దట్ ఇట్ మే బి ఇన్కరెక్ట్, రైట్? ఆ 1% ని మనం లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అంటున్నాం, రైట్? లేకపోతే సమ్మరీ మేబీ 95% కాన్ఫిడెంట్, నువ్వు చెప్పినటువంటి స్టేట్మెంట్ కరెక్ట్ అని 95% నీకు కాన్ఫిడెన్స్ ఉంది. So there is a 5% risk chance, that 5% level is what you call level of significance, right? So ప్రతి ప్రాబ్లం లో ప్రతి స్టేట్మెంట్ ని మనం టెస్ట్ చేసేటప్పుడు one of the important step we choose is level of significance. In fact, depending on this level of significance will decide the conclusion. Okay, I'll come back to that. Then the fourth step in the testing of hypothesis is a test statistic. ఇన్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ టెస్ట్, ఇందాక నేను తీసుకున్నటువంటి 2 ఎగ్జాంపుల్స్ లో అది ఎలక్ట్రిక్ బల్బ్స్ కావచ్చు, ఇంకొకటైనా 2 కేసెస్ లో కూడా ఐ హావ్ టేకెన్ ద యావరేజ్, రైట్? ఇంకొక ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుందాం. ఒక ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసినటువంటి స్టూడెంట్ ఒక ఇంజనీరింగ్ కాలేజీలో అడ్మిషన్ కోసం ట్రై చేస్తున్నాడు. వాట్ హీ విల్ కన్సిడర్ ఫండమెంటల్లీ? He may look at the number of faculty or else the quality of faculty. But besides that, the most important thing is now what you call placements. Correct? So placements proportionately better gunnaya leva chuskuntaadu. Okay, institution lo 1000 mandi students unte out of 1000 members how many are getting placed in a very good company? So that's the impact we have, So akkada a particular example lo what he is testing is the proportion of students who are placed. So proportion is the statistic we take. In other example, mean may be the statistic. In some other example, variance may be the statistic. So మనం ఈ హైపోథెసిస్ ని టెస్ట్ చేసేటువంటి ప్రొసీజర్ లో ఏ స్టాటిస్టిక్ ని అయితే యూస్ చేస్తున్నామో డిపెండింగ్ ఆన్ దాట్ దేర్ విల్ బి ఎ డిఫరెంట్ స్టాటిస్టిక్, రైట్? సో 3 and 4 are quite crucial here. Depending on the level of significance you choose, ఒక టాబులేటెడ్ వాల్యూని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. Then in the 4th step, depending on the statistic we decide, there will be a statistic which we compute that. Then in the 5th step, we'll try to compare those two. ఏం చేస్తున్నాం? లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ని చూస్ చేసుకున్న దగ్గర నుంచి ఒక నార్మల్ టేబుల్ వాల్యూ వస్తుంది మనకి. ఆ తర్వాత మనం ఏదైతే స్టాటిస్టిక్ ని మనం క్యాలిక్యులేట్ చేస్తున్నామో, మీన్ క్యాలిక్యులేట్ చేస్తున్నామా, వేరియన్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నామా, లేదంటే ప్రపోర్షన్ క్యాలిక్యులేట్ చేస్తున్నామా, డిపెండింగ్ ఆన్ దట్ ఒక స్టాటిస్టిక్ ఫార్ములా మనకు ఉంటుంది. ఐ విల్ షో యూ దాట్. ఆ స్టాటిస్టిక్ ని క్యాలిక్యులేట్ చేసిన తర్వాత విల్ గెట్ నౌ 2 values, one from step 3 and one from step 4. We'll then try to compare these two in step 5, right? A comparison toti will try to conclude the decision, right? A decision ela untundi? Decision will be either to accept or reject the null hypothesis. Okay, so this is in brief the procedure for testing a hypothesis, right? So now let's just discuss all these things slightly briefly, right? I won't take so much of time on everything, but మెల్లమెల్లగా మాట్లాడుకుందాం. So the first thing is null hypothesis. As I said, we'll denote null hypothesis with this notation, H naught, right? Capital H, suffix 0. Now see, for applying the test of significance, as we discussed already, first step is to set up a null hypothesis. And usually this null hypothesis is a hypothesis of no difference, which you must underline this. It is usually a hypothesis of no difference, right? ఏంటి మరి నో డిఫరెన్స్ అంటే ఏంటి? ఇందాక మనం తీసుకున్నటువంటి ఎగ్జాంపుల్ నేను మళ్ళీ మాట్లాడుతున్నా. 2 ఎలక్ట్రిక్ బల్బ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కంపెనీస్ ఉన్నాయి.
ఫస్ట్ కంపెనీకి యావరేజ్ లైఫ్ టైం నేను ఊరికే నా కన్వీనియన్స్ కోసం మ్యూ1 అంటున్నాను. మ్యూ రిఫర్స్ ద మీన్ యాజ్ యూ నో. సో ఫర్ ద ఫస్ట్ కంపెనీ యావరేజ్ లైఫ్ టైమ్ ఆఫ్ దట్ ఎలక్ట్రిక్ బల్బ్ ఈస్ 1000 hours. Then for the second company, the average lifetime will be let's say దీనికి మనం ఇంకొక పేరు పెట్టుకుందాం, మ్యూ2 అని రాసుకుందాం. సో దిస్ ఈజ్ సమ్ 1100 hours, రైట్? సో న్యూమరికల్లీ దే ఆర్ డిఫరెంట్ క్లియర్లీ. రెండు ఎలక్ట్రిక్ బల్బ్స్ కి సేమ్ ఎట్లా ఉంటుంది, ఉండదు కదా. నౌ ద క్వశ్చన్ ఈస్ వెదర్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ ఈజ్ సిగ్నిఫికెంట్. ఆ రెండింటి మధ్యలో న్యూమరికల్ గా ఏదైతే డిఫరెన్స్ ఉందో అది కన్సిడరబుల్ కాదా, దానికోసం మనం ఇప్పుడు నల్ హైపోథెసిస్ ని సెటప్ చేస్తున్నాం. ఇప్పుడు నేనేమంటున్నా, ఈ నల్ హైపోథెసిస్ ఈజ్ నల్ హైపోథెసిస్ ఆఫ్ నో డిఫరెన్స్. అంటే ఈ రెండింటి మధ్యలో న్యూమరికల్ గా ఏదైతే డిఫరెన్స్ ఉందో ద డిఫరెన్స్ ఈజ్ నాట్ సిగ్నిఫికెంట్ అని తీసుకుంటాం మనం, రైట్? అంటే వాటి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్ అసలు పట్టించుకోవాల్సిన పెద్ద డిఫరెన్స్ కానే కాదు, ఇదే చాలా చిన్న డిఫరెన్స్ అది. సో వెన్ యూ సే దట్ ద డిఫరెన్స్ ఈజ్ నాట్ సిగ్నిఫికెంట్, మనకు మీనింగ్ ఏంటంటే మ్యాథమెటికల్లీ స్పీకింగ్ మ్యూ1 అండ్ మ్యూ2 ఆర్ ఈక్వల్ అని మాట్లాడతాం. కేర్ఫుల్ గా అర్థం చేసుకోవాలి. వెన్ వి సే ఈ స్టేట్మెంట్, దీని ఉద్దేశం ఈ రెండు న్యూమరికల్లీ ఈక్వల్ అని కాదు, బట్ ఇట్ ఈస్ టు సే ద డిఫరెన్స్ బిట్వీన్ దోస్ టూ ఈజ్ నాట్ సిగ్నిఫికెంట్, రైట్? ద డిఫరెన్స్ బిట్వీన్ యావరేజ్ లైఫ్ టైమ్ ఫర్ బోత్ ద ఎలక్ట్రిక్ బల్బ్స్ ఈజ్ నాట్ సిగ్నిఫికెంట్. దీంతో మనం ఇవ్వగలిగేటువంటి ఫైనల్ కంక్లూజన్ ఎట్లా ఉంటుంది, వీటి మధ్యలో యావరేజ్ లైఫ్ టైం కి మధ్యలో సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ లేదంటే బోత్ ఆర్ ఈక్వల్, రైట్? బోత్ ద ఎలక్ట్రిక్ బల్బ్స్ మ్యానుఫ్యాక్చర్డ్ బై టూ డిఫరెంట్ కంపెనీస్ ఆర్ ఈక్వల్లీ గుడ్, నథింగ్ ఈజ్ సుపీరియర్ దాన్ ద అదర్ అని చెప్పొచ్చు, రైట్? సో ఇలాంటి ఈక్వాలిటీతో తీసుకునేటువంటి స్టేట్మెంట్ ని మనం నల్ హైపోథెసిస్ అంటాం, రైట్? ఇందాక నేను ఏమన్నాను, ఒక ఇన్స్టిట్యూషన్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం, మనం ప్రపోర్షన్ గురించి మాట్లాడుకున్నాం. సో ఒక కొత్తగా అడ్మిషన్ తీసుకునేటువంటి స్టూడెంట్ కి లేదంటే పేరెంట్ కి ఎంత మందికి ప్లేస్మెంట్ వచ్చింది అనేటువంటి ఒక క్వశ్చన్ ఉంటుంది కదా. సో ఆ ఇన్స్టిట్యూషన్ ఏమనొచ్చు, మా దగ్గర ఉన్నటువంటి వాళ్ళకి 99% స్టూడెంట్స్ కి ప్లేస్మెంట్ వచ్చిందని చెప్తారు వాళ్ళు, కరెక్ట్? 99% స్టూడెంట్స్ కి వాట్ యు కాల్ ప్లేస్మెంట్ వచ్చిందని చెప్తున్నాం. సో అంటే మీనింగ్ ఏంటి, 99 out of 100 స్టూడెంట్స్ గాట్ ప్లేస్డ్. అంటే వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నటువంటిది 0.99 ప్రపోర్షన్ ఇంత, రైట్? సో ఇది నిజమా కాదా అని తెలుసుకోవడం కోసం ఒక పేరెంట్ ఏం చేస్తాడు, వాళ్ళకి తెలిసినటువంటి అంతకుముందే అడ్మిషన్ తీసుకున్నటువంటి స్టూడెంట్స్ ని కొంతమందిని అడుగుతాడు. సో ఈ మే టేక్ సమ్ 50 స్టూడెంట్స్ ర్యాండమ్లీ, ఆయన తెలిసిన వాళ్ళందరినీ, పేరెంట్స్ ని, అక్కడ చుట్టుపక్కల కనబడుతున్నటువంటి మిగతా స్టూడెంట్స్ ని అడగొచ్చు, మన కాలేజీలో మీరు చదువుతున్నటువంటి కాలేజీలో ఎన్ని అడ్మిషన్స్ వచ్చినాయని. ఆ స్టూడెంట్స్ చెప్పిన దాన్ని బట్టి యావరేజ్ క్యాలిక్యులేట్ చేస్తే సమ్ 90% ఆఫ్ ద స్టూడెంట్స్ కి ప్లేస్ వచ్చిందని చెప్పేద్దాం. సో ఏంటిది, ఇది శాంపుల్ కి సంబంధించిన డేటా, ఇది ఇన్స్టిట్యూషన్ క్లెయిమ్ చేస్తున్నటువంటిది. సో దిస్ ఈజ్ రిలేటెడ్ టు పాపులేషన్, రైట్? ఇది ఇన్స్టిట్యూషన్ క్లెయిమ్ చేస్తున్నటువంటి ఒక నెంబర్. అదే ఆ పేరెంట్ ఏం చేశాడు, ఒక 50 మెంబర్స్ శాంపుల్ తీసుకున్నాడు, ఆ శాంపుల్ వాల్యూస్ కి వచ్చినటువంటి ప్రపోర్షన్ మాత్రం ఓన్లీ 90%, అంటే 90/100, రైట్? అంటే ఏంటి, ఆల్మోస్ట్ 9/100 అండ్ 9/10 కదా. సో వీ కెన్ టేక్ ఇట్ as సంథింగ్ 0.9. ఇప్పుడు పాపులేషన్ పారామీటర్ ఎంత ఉంది, శాంపుల్ ప్రపోర్షన్ ఎంత ఉంది, ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఉంది షూర్ గా, బట్ వెదర్ దట్ డిఫరెన్స్ ఈస్ సిగ్నిఫికెంట్ ఆర్ ఇస్ నాట్ ద క్వశ్చన్. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే నల్ హైపోథెసిస్ డిఫైన్ చేసేటప్పుడు క్వశ్చన్ ఏంటి, నిజంగా ఏదైతే ఆ ఇన్స్టిట్యూషన్ క్లెయిమ్ చేస్తుందో 99% స్టూడెంట్స్ కి ప్లేస్మెంట్ వచ్చిందని, అది కరెక్టా కాదా డిసైడ్ చేయడం కోసం యూ హావ్ టేకెన్ ఏ శాంపుల్, అండ్ ఈ శాంపుల్ బేస్ చేసుకొని యూ ఆర్ డిసైడింగ్ ద క్లెయిమ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్. అంటే మనం ఏం చేస్తామంటే ద పాపులేషన్ ప్రపోర్షన్ వాట్ ఎవర్ ఇన్స్టిట్యూషన్ ఈస్ క్లెయిమింగ్ అది ట్రూ అని తీసుకుంటాం, ఇది ట్రూ అని తీసుకుంటాం, రైట్? ఎందుకంటే వి కెనాట్ డైరెక్ట్లీ క్లెయిమ్ అవర్ సెల్స్. సో ఇన్స్టిట్యూషన్ ఏదైతే క్లెయిమ్ చేస్తుందో అది కరెక్ట్ అని తీసుకుంటాం. సో యు సీ యూఆర్ టేకింగ్ ఇట్ యాజ్ ఈక్వల్లీ, ఐ మీన్ అగైన్ ఈక్వల్. దాని మీనింగ్ ఏంటి చూడండి, మళ్ళీ you are simply considering the difference between this population proportion and the sample proportion is not significant. వాటి మధ్యలో డిఫరెన్స్ ఉంది న్యూమరికల్ గా, కానీ ఆ డిఫరెన్స్ సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ కాదు. ఎప్పుడైతే డిఫరెన్స్ సిగ్నిఫికెంట్ కాదో నువ్వు ఆటోమేటిక్ గా
ఇన్స్టిట్యూషన్ క్లెయిమ్ చేస్తుందని యాక్సెప్ట్ చేయాలి. అండ్ సో యూ విల్ కన్సిడర్ వాట్ ఎవర్ ఈస్ ద క్లెయిమ్ బై మ్యానుఫ్యాక్చరర్ ఈస్ దేర్, ఐ మీన్ వాట్ ఎవర్ ఈస్ ద క్లెయిమ్ బై ద ఇన్స్టిట్యూషన్ ఈస్ దేర్, యూ విల్ అగ్రీ దట్. సో ఇది ఈక్వాలిటీతో మనం నల్ హైపోథెసిస్ ని డిఫైన్ చేస్తాం. సో ఆల్వేస్ నల్ హైపోథెసిస్ ఈజ్ ఎ హైపోథెసిస్ ఆఫ్ నో డిఫరెన్స్, రైట్? ఇట్లా మనకి క్వశ్చన్ లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ని బట్టి, మనం చేస్తున్నటువంటి ఇన్వెస్టిగేషన్ ని బట్టి నల్ హైపోథెసిస్ ని మనం డిఫైన్ చేయాలి. దట్స్ ఫస్ట్ స్టెప్ టు ఫాలో. Then the second step we follow in the procedure for testing of hypothesis is setting up an alternative hypothesis. ఈ alternative hypothesis మనం ఏమనుకున్నాం ఇందాక, it is complementary to what you call the null hypothesis, right? So ఇందాక నేను అన్నదాని ప్రకారం you may say like mu is equal to mu naught as what you call the null hypothesis. mu is equal to mu naught null hypothesis అయినప్పుడు దానికి కాంప్లిమెంట్ అంటే ఏం మాట్లాడతాం? either you can simply say mu naught equals to mu naught, or in particular ఇంతకుముందు మనం ఫిలిప్స్ కంపెనీ ఎగ్జాంపుల్, విప్రో కంపెనీ ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా. ఇఫ్ యు గెట్ ద డిఫరెన్స్ బిట్వీన్ దోస్ టు యాజ్ సిగ్నిఫికెంట్ అంటే ఏంటి, ఆ రెండిట్లో ఏదో ఒకటి సుపీరియర్ గా ఉంటుంది కదా. సో అలా చెప్పాలనుకున్నప్పుడు యూ కెన్ సే మ్యూ ఈజ్ గ్రేటర్ దెన్ మ్యూ నాట్ ఆర్ మ్యూ ఈజ్ లెస్ దెన్ మ్యూ నాట్. అంటే దీని ఉద్దేశం ఏంటి, నువ్వు ఒకటి రెండు తీసుకుంటున్నప్పుడు ఒకటి μ1 ఇంకొకటి μ2 ఉంది. యూ మే సే లైక్ μ1 ఈజ్ గ్రేటర్ దెన్ μ2 ఆర్ μ1 ఈజ్ లెస్ దెన్ μ2. అంటే ఫిలిప్స్ కంపెనీకి సంబంధించినటువంటి యావరేజ్ లైఫ్ టైం విప్రో దానికంటే ఎక్కువ ఉందని చెప్పొచ్చు, లేదంటే తక్కువ ఉందని చెప్పొచ్చు, రైట్? సో డిపెండింగ్ ఆన్ అగైన్ ద క్వశ్చన్ we will choose either of these three as alternative hypothesis, right? So point 1, alternative hypothesis is complementary to the null hypothesis. దానికి అగెనిస్ట్ గా తీసుకోవాలి మనం. అండ్ యూజువల్ గా ఇప్పుడు మనం ఏం మాట్లాడుకున్నాం, null hypothesis is always having no difference, ఈక్వాలిటీతో ఉంటుంది. కాబట్టి ఈక్వాలిటీకి కాంప్లిమెంట్ అంటే నాట్ ఈక్వల్ కావచ్చు, లెస్ దెన్ కానీ గ్రేటర్ దెన్ కూడా కావచ్చు. అండ్ వెన్ యూ సే నాట్ ఈక్వల్, ఇట్ ఇంక్లూడ్స్ బోత్ లెస్ దెన్ అండ్ గ్రేటర్ దెన్ టుగెదర్. అండ్ హియర్ యు ఆర్ టేకింగ్ దెమ్ సెపరేట్లీ, right? So depending on how you decide this alternative hypothesis, now the test can be named in two different ways. ఒకవేళ మనం ఈ నాట్ ఈక్వల్ టు అని తీసుకున్నాం అనుకోండి, నల్ హైపోథెసిస్ ని, ఐ మీన్ ఆల్టర్నేటివ్ హైపోథెసిస్ ని మనం నాట్ ఈక్వల్ టు అని తీసుకున్నాం అనుకోండి, we simply call the test as a two-tailed test, right? It may be either less than or greater than కదా, రెండు ఆప్షన్స్ ఉన్నాయి అక్కడ మనకి. కాబట్టి we call it as a two-tailed test. లేదు, యు ఆర్ టేకెన్ ఓన్లీ ఐదర్ ఆఫ్ దీస్ టూ, లెస్ దెన్ కానీ గ్రేటర్ దెన్ కానీ మాత్రమే తీసుకుంటున్నావు, అప్పుడు దాన్ని మనం సింగిల్ టైల్డ్ టెస్ట్ అంటాం, రైట్? టూ టైల్డ్ టెస్ట్, సింగిల్ టైల్డ్ టెస్ట్. టూ టైల్డ్ ఎప్పుడు అంటున్నాం, నాట్ ఈక్వల్ టు కనుక మనం ఆల్టర్నేటివ్ హైపోథెసిస్ తీసుకుంటే అది టూ టైల్ టెస్ట్ అవుతుంది. లెస్ దెన్ కానీ గ్రేటర్ దెన్ కానీ తీసుకుంటే దాన్ని మనం సింగిల్ టైల్ టెస్ట్ అంటున్నాం. మళ్ళీ ఇన్ పర్టిక్యులర్ వెన్ యూ టేక్ మ్యూ గ్రేటర్ దెన్ మ్యూ నాట్ యాజ్ యువర్ ఆల్టర్నేటివ్ హైపోథెసిస్, అంటే ఇలాంటి గ్రేటర్ దెన్ సింబల్ తో కనుక మనం తీసుకుంటే we call in particular that as a right-tailed test, right-tailed test. And then in particular if you take this as mu less than mu naught, then we call this as a left-tailed test. Okay, so alternative hypothesis decide cheyangane, we should also confirm whether we are following a two-tailed test or a single-tailed test. And when it is a single-tailed test, again we have to decide whether it is a right-tailed test or a left-tailed test, right? So step 1 is to set up a null hypothesis. Step 2 is to set up an alternative hypothesis. Then మనం ఏమనుకున్నాం, ఇప్పుడు ఆల్టర్నేటివ్ హైపోథెసిస్ డిసైడ్ చేస్తున్నాం కదా, లేకపోతే నల్ హైపోథెసిస్ డిసైడ్ చేస్తున్నాం కదా. ఇది డిసైడ్ చేసేటప్పుడు మనకి ఇంట్యూటివ్ గా తెలుస్తుంది, న్యూమరికల్ గా డిఫరెన్స్ ఉంది, బట్ ఎట్ వీఆర్ ట్రైంగ్ టు కన్సిడర్ దట్ యాజ్ యాక్సెప్టెడ్, రైట్? మనం ఇంట్యూటివ్ గా యాక్సెప్ట్ చేస్తున్నాం, బట్ మనకు లోపల ఒక డౌట్ ఉంది, మేబీ మనం తీసుకునేది రాంగ్ ఏమో అని. సో ఈ ప్రాసెస్ లో మనం చేస్తున్నటువంటి శాంప్లింగ్ లో దేర్ విల్ బి సర్టెన్ ఎర్రర్స్, రైట్? సో ఎర్రర్స్ విల్ బి నార్మల్లీ లైక్ దిస్. మనం ఒక స్టేట్మెంట్ డిసైడ్ చేసినాం, ఇన్ జనరల్ మనం ఏదైతే డిఫైన్ చేసినామో ఆ స్టేట్మెంట్ ట్రూ కావచ్చు. ఆ స్టేట్మెంట్ ట్రూ అయినప్పుడు మనం దాన్ని యాక్సెప్ట్ చేసినాం అనుకోండి, దెర్ ఈజ్ నో ప్రాబ్లం. కానీ మనకు తెలియకుండా మనం ఫాలో అయినటువంటి ఈ హైపోథెసిస్ టెస్టింగ్ ప్రొసీజర్ లో ఒక ట్రూ స్టేట్మెంట్ ని మనం రిజెక్ట్ చేసినాం అనుకో, యాజ్ యూ కెన్ సీ ఇన్ ద ఫిగర్ ఐ హావ్ అటాచ్డ్ హియర్. ట్రూ స్టేట్మెంట్ అది, కానీ మనం దాన్ని రిజెక్ట్ చేసినాం, అప్పుడు ఎర్రర్ కదా. మరి ట్రూ స్టేట్మెంట్ ఎట్లా రిజెక్ట్ చేస్తావు నువ్వు, తప్పు కదా. ద సేమ్ వే ఒక నల్ హైపోథెసిస్ మనం డిఫైన్ చేసినాం విచ్ ఇస్ యాక్చువల్లీ ఏ ఫాల్స్ స్టేట్మెంట్, మనకు తెలియదు, బట్ యూ హావ్ సమ్హౌ మేడ్ ఇట్.
లెట్స్ సే ఇట్ ఈస్ యాక్చువల్లీ ఏ ఫాల్స్ స్టేట్మెంట్, అండ్ దెన్ నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేసావనుకో. ఇన్ఫాక్ట్ యాక్చువల్గా ఫాల్స్ స్టేట్మెంట్ రిజెక్ట్ చేసామనుకోండి, ఫాల్స్ స్టేట్మెంట్ రిజెక్ట్ చేస్తే అసలు ఇష్యూయే లేదు. కానీ ఫాల్స్ స్టేట్మెంట్ ని మనం యాక్సెప్ట్ చేసాం అనుకోండి, మళ్ళీ తప్పు కదా. సో ట్రూ స్టేట్మెంట్ ని రిజెక్ట్ చేసినా, ఫాల్స్ స్టేట్మెంట్ ని యాక్సెప్ట్ చేసినా, దట్స్ అన్ ఎర్రర్. సో వీఆర్ కాలింగ్ దెమ్ యాజ్ ఎర్రర్స్ ఇన్ sampling, and we have given two names. In case if you reject the null hypothesis when it is true, we are committing type 1 error, and when it is wrong, if you still accept it, you are committing a type 2 error, right? So rejecting a true statement is type 1 error, accepting a false statement is type 2 error, right? Keep these things in mind. We of course require that. Then the third step in the procedure for testing of hypothesis is to choose a level of significance, right? So ఇందాక నేను చెప్పినట్టుగా మనం నల్ హైపోథెసిస్ ని డిఫైన్ చేస్తున్నాం. నల్ హైపోథెసిస్ ని డిఫైన్ చేస్తున్నప్పుడు విత్ హౌ మచ్ కాన్ఫిడెన్స్ యు ఆర్ అసర్టింగ్ దిస్ స్టేట్మెంట్ మనమే కదా డిసైడ్ చేసుకుంటున్నాం. నువ్వే ఈక్వల్ ఉందని తీసుకుంటున్నావు, సిగ్నిఫికెంట్ గా లేదు డిఫరెన్స్ అని తీసుకుంటున్నావు. కాబట్టి అది నీ స్టేట్మెంట్. అది నువ్వు చేస్తున్నప్పుడు హౌ మచ్ కాన్ఫిడెంట్ యు ఆర్. నీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ 90% ఉండొచ్చు, బికాస్ యూ బిలీవ్ ఇన్ దాట్ ఐమ్ టేకింగ్ హయ్యర్ వాల్యూ. యూ మే బి 95% కాన్ఫిడెంట్, ఆర్ ఎల్స్ యూ మే బి 99% కాన్ఫిడెంట్. 100% అనేటువంటిది ఉండదు. ఇక 100% కాన్ఫిడెన్స్ టెస్ట్ చేసేది ఎందుకు? క్వైట్ న్యాచురల్. యు ఆర్ ఫుల్లీ కాన్ఫిడెంట్, 100% ఛాన్స్ ఉంది నీ దగ్గర, ఇక టెస్ట్ అవసరం లేదు, జస్ట్ ఫాలో దట్ బ్లైండ్లీ. సో 100% అనేటువంటిది న్యాచురల్ గా ఉండదు. సో యూ మే బి ఓన్లీ కాన్ఫిడెంట్ విత్ దీస్ లెవెల్స్ ఇన్ లైఫ్. 94 కాన్ఫిడెంట్ ఉండొచ్చు కదా అంటే, హూ సేస్ నో? You may be even 92-93% confident also, right? But there are a few standard values we consider. So you can take either of this. 90% confident తో నువ్వు ఉన్నావంటే you have the remaining 10% as risk. ఆ 10% లో you are having a doubt that maybe నువ్వు ఏదైతే ట్రూ అని తీసుకున్నావో అది కరెక్ట్ కాదని. కరెక్ట్? ఆ 10% వాల్యూని మనం లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అని చెప్తున్నాం ఇక్కడ. Whereas if you take 95% confidence, you are having 5% level of significance. Or ఇక్కడికి వచ్చేసరికి 1% level of significance. Right? So దాన్ని మనం ఏమంటామంటే ప్రాబబిలిటీ ఆఫ్ కమిటింగ్ టైప్ 1 ఎర్రర్ అంటున్నాం. మళ్ళీ ఒకసారి ఆలోచించండి. యు ఆర్ మేకింగ్ ఎ స్టేట్మెంట్ అండ్ దాంట్లో నువ్వు 90% కాన్ఫిడెంట్ గా ఉన్నావు. నీ స్టేట్మెంట్ ఏంటి? నువ్వు ఏదైతే యావరేజ్ ఒక ఎలక్ట్రిక్ వెహికల్స్, ఐ మీన్ ఒక 2 వీలర్ మనం పర్చేజ్ చేస్తున్నాం, దానికి యావరేజ్ మైలేజ్ వచ్చేసి సమ్ 50 కిలోమీటర్స్ అన్నాడు. ఈ 50 కిలోమీటర్స్ ట్రూ అని నువ్వు తీసుకుంటున్నావు నల్ హైపోథెసిస్ డిఫైన్ చేసేటప్పుడు. నల్ హైపోథెసిస్ డిఫైన్ చేసేటప్పుడు యు ఆర్ కన్సిడరింగ్ దిస్ యాజ్ ట్రూ, రైట్? కానీ ఒరిజినల్ గా అది ట్రూ కాదో తెలియదు మనకి. ఒకవేళ ఇది ట్రూ స్టేట్మెంట్ అయ్యి దీన్ని మనం రిజెక్ట్ చేసామనుకో బై ఎనీ ఛాన్స్ కదా, ఇది నువ్వు బిలీవ్ చేస్తున్నావు బట్ యూఆర్ రిజెక్టింగ్ ఇట్ ఫైనల్లీ. అంటే ఏంటి? యూఆర్ మేకింగ్ ఎ మిస్టేక్. బట్ విత్ లెట్ us say 99% కాన్ఫిడెన్స్ నువ్వు దీన్ని ప్రిపేర్ చేస్తున్నావు. 99% కాన్ఫిడెన్స్ తోటి ట్రూ అని నువ్వు స్టార్ట్ చేసావు. బట్ విత్ ఇన్ దట్ రిమైనింగ్ 1% యూఆర్ రిజెక్టింగ్ దిస్, రైట్? అంటే ఏంటి? యూఆర్ రిజెక్టింగ్ ఏ ట్రూ స్టేట్మెంట్ హియర్. యూఆర్ రిజెక్టింగ్ ఏ ట్రూ స్టేట్మెంట్, సో యూఆర్ కమిటింగ్ టైప్ 1 ఎర్రర్. కరెక్ట్? సో ఆ టైప్ 1 ఎర్రర్ ని ఏదైతే మనం క్యాలిక్యులేట్ చేస్తున్నామో దాని ప్రాబబిలిటీని మనం ఇక్కడ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అని చెప్తున్నాం, రైట్? సో ద ఛాన్స్ ఆఫ్ రిజెక్టింగ్ ద నల్ హైపోథెసిస్, the chance or probability of rejecting the null hypothesis is what you call level of significance, and you are deciding it, right? మీకు ఎంత కాన్ఫిడెన్స్ తోటి అది చూస్ చేసుకున్నామో దాన్ని బేస్ చేసుకొని యు ఆర్ డిసైడింగ్ ద లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్. దెన్ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఉంది. అంతకంటే ముందు ఆల్రెడీ యు హావ్ డిసైడెడ్ వాట్ యు కాల్ అది టూ టైల్ టెస్టా సింగిల్ టైల్ టెస్టా. దాన్ని బేస్ చేసుకొని దెర్ ఆర్ అ ఫ్యూ వాల్యూస్ యూ షుడ్ రిమెంబర్. ఇన్ ఎనీ స్టాటిస్టికల్ టెస్ట్ ద క్రిటికల్ రీజియన్ is represented by a portion of the area under the probability curve of the sampling distribution of the test statistic. నేనేమంటున్నాను ఇందాక నుంచి, you are deciding a level of significance. ఈ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ని బేస్ చేసుకొని, అట్లాగే అంతకంటే ముందు మనం డిసైడ్ చేసినటువంటి సింగిల్ టైల్ టెస్టా టూ టైల్ టెస్టా, దీన్ని బేస్ చేసుకొని
యు ఆర్ కమింగ్ అప్ విత్ అన్ ఐడియా. మనం ఒక వాల్యూని ఫిక్స్ చేయాలి కదా లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ లో. వీఆర్ ట్రైంగ్ టు గివ్ ఎ కంక్లూజన్. ఆ కంక్లూజన్ ఇవ్వడం కోసం there is an idea like this. Let's say, for example, you are taking two-tailed test. ఈ two-tailed test తీసుకునేటప్పుడు యూజువల్ గా మనం ఇందాక అనుకున్నట్టుగానే యూ విల్ డిసైడ్ వన్ నల్ హైపోథెసిస్. ఆ నల్ హైపోథెసిస్ లో ఈక్వాలిటీ ఉంటుంది. అండ్ ఎప్పుడైతే మనం two-tailed test అని ఇంటిగ్రేటివ్ అనుకుంటున్నామో ఆల్టర్నేటివ్ హైపోథెసిస్ విల్ బి విత్ నాట్ ఈక్వల్స్. కరెక్ట్? నాట్ ఈక్వల్స్ ఉన్నప్పుడు వాట్ ఎవర్ ద లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్, ఇందాక నేను లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఈజ్ యూజువల్లీ డినోటెడ్ బై ఆల్ఫా, రైట్? సో మీరు 95% కాన్ఫిడెన్స్ అని అన్నారు అనుకోండి, ద రిమైనింగ్ 5% విల్ బి దేర్. నో 5% అంటే మనం 0.05 అంటాం కదా. సో వి రైట్ 0.05 లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్. అంటే వి రైట్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 0.05. కరెక్ట్? సో ఇప్పుడు కొంచెం కేర్ఫుల్ గా ఆలోచించండి. వీఆర్ నౌ టేకింగ్ ఏ టాబులేటెడ్ వాల్యూ ఫ్రమ్ ద నార్మల్ డిస్ట్రిబ్యూషన్ టేబుల్. ఓకే, ఆ టేబుల్ మీకు ఆల్రెడీ గుర్తుంది. సో ఐల్ ఆఫ్ కోర్స్ యూజ్ దట్ ఆల్సో. నౌ సి H0 మనం డిఫైన్ చేసినాం, H1 two-tailed test అనుకుంటున్నాం కాబట్టి in the normal curve this 0.05 or else alpha is actually divided equally between two tails of the critical region. చూడండి ఏం చేస్తున్నాము మనం ఇక్కడ. ఇది మీ దగ్గర ఉన్నటువంటి టోటల్ నార్మల్ కర్వ్. If you are 95% confident that the given statement is true or else the null hypothesis what you define is true, రిమైనింగ్ 5% ని ఈక్వల్ గా ఈ లెఫ్ట్ ఎండ్స్ లో మనం లెఫ్ట్ సైడ్ అండ్ దెన్ ఆన్ రైట్ సైడ్ కూడా ఈ రెండు సైడ్స్ లో కూడా మనం ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తాం. అంటే దీంట్లో హాఫ్ తీసుకుంటాం. హాఫ్ ఎంత అవుతుంది? 0.25 కదా. సో విల్ ఫిక్స్ ఏ వాల్యూ హియర్. ఇక్కడ ఒక వాల్యూని ఫిక్స్ చేస్తే ఈ వాల్యూకి లెఫ్ట్ సైడ్ ఉండేటువంటి ఈ ఏరియా 0.25 ఉంటుంది. అట్లనే ఇక్కడ ఒక వాల్యూని మనం ఫిక్స్ చేస్తున్నాం, రైట్? ఆ వాల్యూకి రైట్ సైడ్ ఉండేటువంటి ఏరియా కూడా 0.25 ఉంటుంది. అంటే ఇంట్యూటివ్లీ దిస్ విల్ బి సంథింగ్ లైక్, రైట్ సైడ్ ఉంది కాబట్టి పాజిటివ్ తీసుకుంటున్నా, ఐఎమ్ రైటింగ్ ఇట్ యాజ్ z alpha by 2. See, I'm just giving a notation there. It is z alpha by 2. And when it is on the right side, we'll take it as minus z alpha by 2. Correct? So, ఏం చేస్తున్నాం? If it is a two-tailed test, ఆ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ని బోత్ సైడ్స్ ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. అండ్ సో ఈ 0.25 అండ్ ప్లస్ ఈ 0.25 అంటే టోటల్ గా 5%, 0.05. ఐఎమ్ సారీ, దిస్ ఈజ్ 0.025, రైట్? ఇక్కడ కూడా 0.02. సో ద టోటల్ ఏరియా ఈజ్ 0.05. ఆ టోటల్ ఏరియాని మనం రిజెక్షన్ రీజియన్ అంటాం, క్రిటికల్ రీజియన్ అంటాం, రైట్? సో ఒకవేళ మనం క్యాలిక్యులేట్ చేయబోయేటువంటి ఫోర్త్ స్టెప్ లో మనం క్యాలిక్యులేట్ చేయబోయేటువంటి స్టాటిస్టిక్ వాల్యూ ఈ రీజియన్ లోకి వస్తే దాన్ని మనం రిజెక్ట్ చేస్తాం, మన హైపోథెసిస్ ని రిజెక్ట్ చేస్తాం. ఇఫ్ ఇట్ ఫాల్స్ విత్ ఇన్ దిస్, అంటే చూడండి మనం ఏదైతే 95% కాన్ఫిడెన్స్ అని ఇక్కడ తీసుకున్నామో ఆ 95% ఏరియా ఎక్కడి నుంచి వస్తుంది? ఈ రెండు వాల్యూస్ మధ్యలో నీకు 95% ఏరియా ఉంటుంది, రైట్? నీకు ఏదైతే ఇక్కడ షేడెడ్ రీజియన్ కనబడుతుందో, ఇక్కడ నీకు బ్లూ కలర్ షేడెడ్ రీజియన్ కనిపిస్తుందో ఆ రీజియన్ ని మనం యాక్సెప్టెన్స్ రీజియన్ అంటాం. అక్కడ 95% ఛాన్స్ ఉంది నీకు. ద రిమైనింగ్ 5% ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ ఈక్వల్లీ ఆన్ ఐదర్ సైడ్స్, రైట్? సో ఇక్కడ నీకు రెడ్ కలర్ లో కనిపిస్తున్నదేమో రిజెక్షన్ రీజియన్, క్రిటికల్ రీజియన్ అంటాం. అండ్ వేరాజ్ విచ్ ఈస్ ఇన్ బ్లూ కలర్ హియర్, దాన్ని మనం యాక్సెప్టెన్స్ రీజియన్ అంటాం. సో దిస్ ఈస్ ఇన్ ద కేస్ ఆఫ్ two-tailed test. అట్లనే ఇఫ్ యూ చూస్ right-tailed test, రైట్? సో ద సేమ్ ఐడియా చూడండి. right-tailed test తీసుకున్నాం, దేర్ ఈస్ సమ్ నల్ హైపోథెసిస్ విత్ ఈక్వాలిటీ. బట్ ఎప్పుడైతే right-tailed అన్నామో మనం ఇది గ్రేటర్ దెన్ తీసుకున్నాం. ఇక్కడ కూడా చూడండి 95% కాన్ఫిడెన్స్ తోటి చూస్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఏమవుతుంది? మళ్ళీ 0.05 కదా. ఎప్పుడైతే మనం right-tailed test తీసుకుంటామో దిస్ ఎంటైర్ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ విల్ బి సెలెక్టెడ్ ఓన్లీ ఆన్ ద రైట్ ఎండ్. మీ నార్మల్ కర్వ్ లో రైట్ ఎండ్ లో ఆ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ మనం తీసుకుంటాం. అది రైట్ ఎండ్ లో తీసుకుంటాం కాబట్టి దాని పేరు right-tailed test వచ్చింది, నథింగ్ ఎల్స్. సో యు ఆర్ టేకింగ్ ఆల్ యువర్ క్రిటికల్ రీజియన్ ఓన్లీ ఆన్ ద రైట్ ఎండ్ ఆఫ్ యువర్ నార్మల్ కర్వ్, రైట్? సో ఆల్ దిస్ 0.05 విల్ బి ఆన్ ద రైట్ సైడ్ ఓన్లీ. అంటే మైనస్ ఇన్ఫినిటీ నుంచి ఇఫ్ యు సే దిస్ ఈస్ సమ్ z alpha, minus infinity to z alpha, all this area will be 0.95. రిమైనింగ్ 0.05 ఎక్కడ ఉంది?
రైట్ ఎండ్ లో ఉంది. రైట్. సో ఇట్లా మనం నార్మల్ కర్వ్ ని చూస్ చేసుకొని, సో ఇప్పుడు చూడండి క్వశ్చన్ ఏంటంటే ఇది ఎందుకు ఇట్లా అంతా డిస్కస్ చేయాలి మనం. టూ టైల్ టెస్ట్ అయితే మనం ఒక రకంగా గ్రాఫ్ తీసుకున్నాం, రైట్. అదే రైట్ టైల్ టెస్ట్ అయితే ఇంకొక రకంగా గ్రాఫ్ తీసుకున్నాం. డిపెండింగ్ ఆన్ ద క్రిటికల్ రీజియన్ యు ఆర్ సెలెక్టింగ్, ఈ జెడ్ ఆల్ఫా వాల్యూని Z∝/2 వాల్యూని మనం డిసైడ్ చేయబోతున్నాం, రైట్. సో దెన్ దాన్ని మనం ఫోర్త్ స్టెప్ లో వచ్చేటువంటి స్టాటిస్టిక్ వాల్యూ తోటి కంపేర్ చేస్తాం. దట్స్ ద నెక్స్ట్ స్టెప్. దెన్ లెఫ్ట్ టైల్ టెస్ట్ ఈస్ వెరీ మచ్ సిమిలర్. You will choose now this critical region completely on the left side. Okay, that's the only difference, nothing particular. Now see, ఈ వాల్యూస్ మనం కొంచెం కేర్ఫుల్ గా చూడాలి. 0.01 లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఉన్నప్పుడు అంటే ఏమైంది చూడండి. ఐ జస్ట్ ట్రై టు టేక్ ఇట్ దిస్ వే. మీరు నార్మల్ కర్వ్ ఇట్లా తీసుకుంటాం కదా యూజువల్లీ, రైట్. ఇది మీ మీన్ వాల్యూ z ఈజ్ ఈక్వల్స్ టు 0 ఉంటుంది. అండ్ నౌ యూ ఆర్ సెలెక్టింగ్ లెట్స్ సే 95% కాన్ఫిడెన్స్. 95% కాన్ఫిడెన్స్ అంటే లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఎంత ఉంది? 0.05. ఇప్పుడు మనం చూస్ చేసుకున్నది లెటెస్ట్ సే టూ టైల్డ్ టెస్ట్. తీసుకున్నాం అంటే ఇందాక నేను చెప్పినట్టుగా హాఫ్ ఆఫ్ దిస్ α/2 ఒక లెఫ్ట్ సైడ్ లో తీసుకోవాలి, ఇంకొక α/2ని మనం రైట్ సైడ్ లో తీసుకోవాలి. సో యు ఆర్ ఫిక్సింగ్ ఎ నెంబర్ హియర్. దీనికి మనం ఇక్కడ టూ టైల్డ్ కాబట్టి α/2 తీసుకుంటున్నాం కదా, అందుకని నేను దీనికి పెడుతున్న పేరు Z∝/2. అట్లనే లెఫ్ట్ సైడ్ కూడా సేమ్ నెంబర్ ఉంటుంది, ఏరియా సేమ్ కాబట్టి దీనికి నేను ఇస్తున్నటువంటి పేరు -Z∝/2, రైట్. ఇప్పుడు మీనింగ్ ఏంటి ఇక్కడ చూడండి. యు ఆర్ షేరింగ్ హాఫ్ ఆఫ్ దిస్ రీజియన్ ఆన్ బోత్ సైడ్స్. ఇక్కడ α/2 ఉంది లెఫ్ట్ సైడ్ ఎండ్ లో, అంటే దాని వాల్యూ 0.025. ప్లస్ ఇక్కడ కూడా చూడండి రైట్ ఎండ్ లో కూడా మళ్ళీ మనం సేమ్ 0 to 0.25 తీసుకుంటున్నాం. ఇది Z∝0 కదా. ఇప్పుడు మనం కేర్ఫుల్ గా ఆలోచించాలి. ఇది 0 ఎగ్జాక్ట్లీ సెంటర్ ఉంది. 0 నుంచి +∞ వరకు టోటల్ ఏరియా, రైట్, ఫ్రమ్ 0 to ∞. మీకు తెలుసు ద ఏరియా ఈజ్ 0.5. ఈక్వల్ ఉంటుంది కదా టోటల్ ప్రాబిలిటీ, టోటల్ ఏరియా ఈజ్ 1. సో రైట్ సైడ్ హాఫ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఇంకొక హాఫ్ ఉంటుంది. దెన్ ఈ హాఫ్ లో Z∝/2 నుంచి ∞ వరకు ఏరియా 0.025 ఉంది. అప్పుడు హౌ మచ్ విల్ బి ద ఏరియా ఫ్రమ్ 0 to Z∝/2? ఇది మనం గెస్ చేయాలి. హౌ మచ్ ఇట్ విల్ బి? 0.5 అంటే టోటల్ వాల్యూ మైనస్ ఈ వాల్యూ ఎంతది? 0.025, కరెక్ట్. సో ఇది మనం సబ్ట్రాక్షన్ చేసి ఎంత వచ్చింది చూడండి, 0.475 వాల్యూ ఏరియా ఇది. సో మన దగ్గర నార్మల్ టేబుల్ ఉంటుంది కదా, ఆ నార్మల్ టేబుల్లో ఈ ఏరియా ఎంత వస్తుంది మనం కనుక క్యాలిక్యులేట్ చేస్తే, ఇట్ ఈస్ the area is 0.475. You can check at which value in the normal table the area will be this much. అది ఎంత ఉంటుందంటే 1.96 వస్తుంది, రైట్. 1.96 దగ్గర మనం నార్మల్ టేబుల్లో వాల్యూ చూస్తే ద ఏరియా విల్ బి 0.475, కరెక్ట్. అదేంటి 0 నుంచి Z∝/2కు అంటే 0.475 ఏరియా వచ్చేలాగా Z∝/2 వాల్యూ ఎంత అంటే 1.96. ఇది టూ టైల్ టెస్ట్ లో. అది మళ్ళీ దట్టు 5% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్. ఒకవేళ మీరు 1% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ తీసుకున్నారనుకోండి, అప్పుడు 0.05 పెట్టుకుంటాం మనం ఇక్కడ. 0.005 పెట్టుకుంటాం బోత్ సైడ్స్. దెన్ ఇన్ ఎ సిమిలర్ వే ఇఫ్ యూ క్యాలిక్యులేట్ ద టాబులేటెడ్ వాల్యూ విల్ బి 2.58, రైట్. ఇప్పుడు రైట్ టైల్ టెస్ట్ తీసుకున్నాం అనుకోండి. రైట్ టైల్ టెస్ట్ తీసుకుంటే ఏమవుతుంది? ఇది ఉండదు ఇక లెఫ్ట్ సైడ్ మనం ఏం తీసుకోం. The entire critical region will be taken only on this right side, right. అప్పుడు దానికి మనం ఒక పేరు కొత్తగా ఏం పెడుతున్నామంటే ఫర్ కన్వీనియన్స్. ఇప్పుడు ఇది కదా మన ఏరియా, ఆల్ దిస్ ఏరియా యు ఆర్ టేకింగ్ ఇట్ యాజ్ 0.05. రైట్ టైల్ టెస్ట్ అయితే ఇది మొత్తం ఆల్ఫా కాబట్టి ఐఎమ్ జస్ట్ గివింగ్ దిస్ నేమ్ యాజ్ Z∝. చూడండి ఇప్పుడు 0 నుంచి ∞ వరకు 0.05, Z∝ నుంచి ∞కి 0.05 అంటే ప్రాబిలిటీ ఫ్రమ్ 0 to Z∝ ఎంత అవుతుంది అప్పుడు? ఇట్ ఈస్ లైక్ 0.5 మైనస్ 0.05 కదా, అంటే ఎంత? 0.45. సో 0.45 ఏరియా ఏ వాల్యూ దగ్గర వస్తుందో మనం చెక్ చేయాలి. అండ్ సి ఇఫ్ యూ లుక్ ఎట్ దట్ ఇట్ విల్ బి ఎట్ 1.645.
టూ టైల్ టెస్ట్ కాదు, ఇది సింగిల్ టైల్ టెస్ట్, రైట్ టైల్ టెస్ట్. 5% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్, కాబట్టి ఈ వాల్యూ వస్తుంది. రైట్. సో ఇట్లా ర్యాండమ్ గా మనం రెగ్యులర్ గా తీసుకునేటువంటి వాల్యూస్ ఏంటంటే 1% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్, 5% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్, యాజ్ వెల్ as 10% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్. సో ఈ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ కి ఇవి స్టాండర్డ్ వాల్యూస్. సో యూ కెన్ డైరెక్ట్లీ టేక్ దమ్. కరెక్ట్. సో కీపింగ్ దెమ్ ఇన్ మైండ్ ఐమ్ జస్ట్ ప్రొసీడింగ్. ఇగో ఇది ఇంకొకటి. మనం ఫోర్త్ స్టెప్ లో ఏమనుకున్నాం, స్టాటిస్టిక్ ని ఫిక్స్ చేయాలనుకున్నాం. స్టాటిస్టిక్ బేస్ చేసుకొని ఇగో ఈ ఫార్ములాని మనం ఇక్కడ యూస్ చేస్తాం. మన స్టాటిస్టిక్ ఒకవేళ మీన్ తీసుకున్నాం అనుకోండి, ఒకటే పాపులేషన్ తీసుకున్నాం, ఒకటే శాంపుల్ తీసుకున్నాం, శాంపుల్ ఒకటే, స్టాటిస్టిక్ వచ్చేసి మీన్, అంటే యావరేజ్ లైఫ్ టైం నువ్వు క్యాలిక్యులేట్ చేద్దాం అనుకున్నాం. లెట్స్ సే టీవీలో ఒక ప్రోగ్రామ్ ఏదో నువ్వు ఇష్టపడి చూద్దాం అనుకున్నావు, ఒక కొత్త సినిమాకి వెళ్దాం అనుకున్నావు. కొత్త సినిమాకి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాం, యావరేజ్ రేటింగ్ ఎంత ఉందని చూస్తాం. ఆ మూవీని మ్యానుఫ్యాక్చర్ చేసినాడు ఏమనుకుంటాడు, ఆ మూవీని ప్రొడ్యూస్ చేసిన వాడు ఏమంటాడు, ఎక్సలెంట్ బ్లాక్ బస్టర్ అని చెప్తాడు మనకు. కానీ మనం అది ఫాలో కాం. విల్ కీప్ దట్ అసైడ్, బట్ విల్ ఆల్సో సీ వాట్ వ్యూయర్స్ హావ్ డిసైడెడ్ కదా. సో యావరేజ్ వాల్యూని బేస్ చేసుకుని మనం తీసుకుంటాం. అంటే నువ్వు యూఆర్ టేకింగ్ ఏ శాంపుల్. పాపులేషన్ ఒరిజినల్ గా వేరే ఉంది, బట్ యూఆర్ టేకింగ్ ఏ సింగిల్ శాంపుల్. పాపులేషన్ ఇస్ సింగిల్, శాంపుల్ ఇస్ సింపుల్, అండ్ ద స్టాటిస్టిక్ యూఆర్ టేకింగ్ ఈస్ యావరేజ్, మీన్ తీసుకుంటున్నాం. అప్పుడు మనం యూజ్ చేయాల్సిన స్టాటిస్టిక్ ఇది. రైట్. ఒకవేళ టూ డిఫరెంట్ శాంపుల్స్ తీసుకున్నావు, పాపులేషన్ మే బి వన్, బట్ యూ హావ్ టేకెన్ టూ డిఫరెంట్ శాంపుల్స్, ఆర్ ఎల్స్ దీస్ టూ శాంపుల్స్ మే బి డ్రాన్ ఫ్రమ్ టూ డిఫరెంట్ పాపులేషన్స్. హవెవర్ వెన్ దేర్ ఆర్ టూ డిఫరెంట్ శాంపుల్స్, అప్పుడు మీన్ గనక స్టాటిస్టిక్ అయితే, డిఫరెన్స్ ఆఫ్ మీన్స్ గనక స్టాటిస్టిక్ అయితే, దెన్ వి యూజ్ దిస్ స్టాటిస్టిక్, దిస్ ఫార్ములా ఇన్ స్టెప్ 4. రైట్. ఇవన్నీ కూడా మనం ఫోర్త్ స్టెప్ ఆఫ్ ప్రొసీజర్ లో యూజ్ చేసేటువంటి ఫార్ములే. రైట్. స్టెప్ 1 is to set up null hypothesis. Step 2 is to set up alternative hypothesis. Step 3 is to choose the level of significance. Step 4 is to set up, to choose this formula, statistic formula. Right. ఒకవేళ ప్రపోర్షన్ కనుక అయితే ఈ ఫార్ములా యూస్ చేస్తాం, డిఫరెన్స్ ఆఫ్ ప్రపోర్షన్స్ అయితే ఈ ఫార్ములా యూస్ చేస్తాం. రైట్. సింగిల్ మీన్ ఉన్నప్పుడు, టూ మీన్స్ ఉన్నప్పుడు, సింగిల్ ప్రపోర్షన్, అండ్ దెన్ టూ ప్రపోర్షన్స్ ఉన్నప్పుడు. ఓకే. సో ఈ ఫార్ములాస్ ని మనం ఫోర్త్ స్టెప్ లో యూజ్ చేస్తాం. ఈ ఫార్ములాని మనం సింప్లిఫై చేస్తే ఒక వాల్యూ ఆఫ్ జెడ్ వస్తుంది మనకి. రైట్. దెన్ ఇన్ ద ప్రీవియస్ స్టెప్ ఈ టేబుల్లో నుంచి ఒక వాల్యూ వస్తుంది, జెడ్ ఆల్ఫా ఆర్ జెడ్ ఆల్ఫా బై 2. రైట్. ఏమవుతుంది చూస్తున్నామా, థర్డ్ స్టెప్ లో లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ని బేస్ చేసుకొని ఒక టాబులేటెడ్ వాల్యూని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. దెన్ ఇన్ ద నెక్స్ట్ స్టెప్, ఫోర్త్ స్టెప్ లో స్టాటిస్టిక్ ని డిసైడ్ చేసిన తర్వాత ఒక జెడ్ వాల్యూని మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఇన్ ద ఫిఫ్త్ స్టెప్ యూ విల్ ట్రై టు కంపేర్ దీస్ టూ. రైట్. ఆ కంపారిజన్ లో ఏమవుతుందంటే, ఇగో నువ్వు ఇక్కడ క్రిటికల్ రీజన్, దీన్ని మనం రీజన్ ఆఫ్ రిజెక్షన్ అన్నాం. మనం తీసుకున్నటువంటి వాల్యూ, ఇగో ఇక్కడేమో జెడ్ ఆల్ఫా క్యాలిక్యులేట్ చేస్తాం, ఆ స్టాటిస్టిక్ లో నుంచి జెడ్ క్యాలిక్యులేట్ చేస్తాం. దెన్ ఇట్ మే బి పాజిటివ్ ఆర్ నెగటివ్, బట్ విల్ టేక్ ద అబ్సల్యూట్ వాల్యూ. ఒకవేళ మనం తీసుకున్నటువంటి అబ్సల్యూట్ వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేసినటువంటి టేబులేటెడ్ వాల్యూ కంటే తక్కువ వచ్చింది అనుకోండి, ఐ మీన్ ఇఫ్ ఇట్ ఈస్ mod z less than z alpha by 2, it means this value of z, whatever you have calculated, it's falling in the acceptance region. Right. ఈ z alpha కంటే తక్కువ ఉందని అర్థం అది. సో ఇట్ ఫాల్స్ ఇన్ వాట్ యు కాల్ యాక్సెప్టెన్స్ రీజియన్. కాబట్టి we will accept the null hypothesis. ఒకవేళ mod z is more than the z alpha by 2, mod z more than z alpha by 2 or z alpha whatever it is, z alpha by 2 అనే నోటేషన్ ని మనం టూ టైల్డ్ టెస్ట్ లో యూజ్ చేస్తున్నాం. z alpha అనే నోటేషన్ ని మనం సింగిల్ టైల్ టెస్ట్ లో యూజ్ చేస్తున్నాం, లెఫ్ట్ గానీ రైట్ గానీ అయితే. సో లెస్ దెన్ అయితే, mod z less than z alpha by 2 అయితే we will accept the null hypothesis, whereas mod z more than z alpha by 2 అయితే we will reject the null hypothesis. So this is how we are simply testing any hypothesis. నల్ హైపోథెసిస్ డిఫైన్ చేస్తున్నాం, ఆల్టర్నేట్ హైపోథెసిస్ డిఫైన్ చేస్తున్నాం, లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ చూస్ చేసుకుంటున్నాం, అండ్ దెన్ ఆల్సో యు ఆర్ డిసైడింగ్ సింగిల్ టైల్ టెస్ట్ ఆర్ టూ టైల్ టెస్ట్. దెన్ డిపెండింగ్ ఆన్ దెమ్ యు ఆర్ చూసింగ్ దీస్ క్రిటికల్ వాల్యూస్. వన్స్ క్రిటికల్ వాల్యూ వచ్చిన తర్వాత యు ఆర్ కంపేరింగ్ దిస్ విత్ ద స్టాటిస్టిక్ వాల్యూ. స్టాటిస్టిక్ ఎక్కడి నుంచి వస్తుంది, ఈ ఫార్ములాస్ మనం యూజ్ చేస్తున్నాం. సో యు ఆర్ దెన్ కంపేరింగ్ టాబులేటెడ్ వాల్యూ అండ్ దెన్ ద స్టాటిస్టిక్ వాల్యూ. Based on the comparison, you are giving a conclusion. Right.
సో ఇది బేసిక్ గా ప్రొసీజర్ టు టెస్ట్ హైపోథెసిస్. నౌ లెట్స్ లుక్ ఎట్ ఎ క్వశ్చన్, రైట్? సో ఈ క్వశ్చన్ ఆలోచించండి. ఇట్ ఈస్ క్లెయిమ్డ్ that a random sample of 49 tides has a mean lifetime of 15,200 kilometers, right? So this sample was drawn from a population whose mean is 15,150 kilometers with a standard deviation of 1200 kilometers. Test the significance at 0.05 level. చూడండి, క్వశ్చన్ ని మనం కేర్ఫుల్ గా అర్థం చేసుకోవాలి. ఏమన్నాడు? 49 టైర్స్ అన్నాడు. One more point I must mention here. There will be two kinds of sampling you might have studied. Large sampling ఉంది, small sampling ఉంది. ఒకవేళ మనం తీసుకున్నటువంటి శాంపుల్ సైజ్ గనక మోర్ దాన్ 30 ఉంటే, ఐ హోప్ యు ఆర్ గెటింగ్ మీ. శాంపుల్ సైజ్ ఐఎమ్ స్పీకింగ్. శాంపుల్ సైజ్ మోర్ దాన్ 30 ఉంటే we call this sample as a large sample. ఒకవేళ గనక శాంపుల్ సైజ్ బిలో 30 ఉంటే దీన్ని మనం స్మాల్ శాంపుల్ అంటాం, రైట్? ఇప్పటిదాకా నేను ఏదైతే మాట్లాడుతున్నానో స్టాటిస్టిక్ అని, ఇప్పటిదాకా మనం ఫాలో అవుతున్నటువంటి ఐడియా లార్జ్ శాంపిల్స్ కోసం, రైట్? మనం ఏదైతే ప్రొసీజర్ మాట్లాడుకున్నామో దట్ ప్రొసీజర్ ఇస్ అఫ్ కోర్స్ కామన్. కానీ ఐ హావ్ షోన్ యూ దీ స్టాటిస్టిక్స్ కదా. ఈ స్టాటిస్టిక్స్ అన్ని కూడా లార్జ్ శాంపుల్ థియరీ కేసులో మాత్రమే అప్లికబుల్, రైట్? సో సిమిలర్ టు దెమ్ వి ఆల్సో హ్యావ్ స్మాల్ శాంపుల్ స్టాటిస్టిక్స్. వాటి గురించి మళ్ళీ మాట్లాడదాం. బట్ ఫర్ నౌ వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఓన్లీ ఆన్ లార్జ్ శాంపిల్స్. ఓకే, సో కీపింగ్ దట్ ఇన్ మైండ్, ఇది ఇక్కడ మనం అర్థం చేసుకుంటే వీఆర్ టేకెన్ ఏ శాంపుల్ ఆఫ్ 49 టైర్స్. సో intuitively I am writing the sample size n is 49. It is a large sample because the sample size is more than 30. So this is a large sample. Point 1. ఏమన్నాడు నెక్స్ట్? దానికి మీన్ లైఫ్ అంటే ఆ 49 టైర్స్ కి లైఫ్ టైం మనం క్యాలిక్యులేట్ చేస్తే దే విల్ వర్క్ వెరీ గుడ్ అంటిల్ 15,200 కిలోమీటర్స్. అంటే ఏమైంది చూడండి, శాంపుల్ మీన్ కాబట్టి నేను దాన్ని ఎక్స్ బార్ అని రాస్తున్నా. X bar you are given is 15,200 kilometers. ఓకే, ఇది మాత్రమే మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. నెక్స్ట్ ఏమన్నాడు చూడండి, దిస్ శాంపుల్ వాజ్ టేకెన్ ఫ్రమ్ ఏ పాపులేషన్ హూజ్ మీన్ ఇస్ 15,150. ఇది పాపులేషన్ మీన్ కదా, అందుకని మనం ఇలా రాస్తాం, మ్యూ అని రాస్తాం పాపులేషన్ మీన్. మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు 15,150 kilometers. కరెక్ట్? Then you are also given the standard deviation, and this standard deviation is for population, and so we write it as sigma. Sigma is equals to 1200 kilometers. This is how you are given. Okay, and then you are asked to test the significance at 0.05. అంటే మనం alpha is equals to 0.05 అని తీసుకుంటాం. వాళ్ళు ఇచ్చారు కాబట్టి తీసుకుంటాం, లేకపోతే మనం చూస్ చేసుకునే వాళ్ళం. ఇది మనకు క్వశ్చన్ లోనే ఇన్ఫర్మేషన్ ఫండమెంటల్లీ. దీంట్లో నుంచి మనం ఫ్యూ అబ్జర్వేషన్స్ తీసుకురావాలి. నెంబర్ 1, large sample already అనుకున్నాం. నెంబర్ 2, how many samples you have drawn, whether you have drawn one sample or there are two samples. క్లియర్ గా ఒకటే శాంపుల్ కనబడుతుంది కదా, సో సింగిల్ శాంపుల్ is one observation. Then you are given the information about both mean as well as standard deviation. పర్టిక్యులర్ గా శాంపుల్ కి సంబంధించి ఓన్లీ మీన్ ఇచ్చాడు చూడండి. సో ద స్టాటిస్టిక్ వాట్ యు ఆర్ యూజింగ్ హియర్ ఈజ్ మీన్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే టెస్ట్ ద సిగ్నిఫికెన్స్ అన్నాడు కదా, దాని మీనింగ్ ఏంటంటే ఈజ్ దేర్ ఎనీ సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ బిట్వీన్ దిస్ పాపులేషన్ మీన్ అండ్ శాంపుల్ మీన్. ఆ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఉందా లేదా అనేది మనం టెస్ట్ చేస్తున్నాం. న్యూమరికలీ దెర్ ఇస్ అ డిఫరెన్స్, అది వీఆర్ డిస్కసింగ్, బట్ ఆ డిఫరెన్స్ సిగ్నిఫికెంటా కాదా ఇప్పుడు మనం డిసైడ్ చేస్తున్నాం. సో దానికోసం మనం ఈ టెస్టింగ్ ఆఫ్ హైపోథెసిస్ ని చేయబోతున్నాం. సో కన్సిడరింగ్ ద పాయింట్స్, statistic is mean and the sample is only one. Okay, then so the first step as we know is to set up a null hypothesis, right? Null hypothesis మనం ఏమనుకున్నాం, it should be a hypothesis of no difference. అంటే ఈ రెండింటి మధ్యలో ఏదైతే న్యూమరికల్ గా డిఫరెన్స్ ఉందో అది సిగ్నిఫికెంట్ కాదు, డిఫరెన్స్ కన్సిడరబుల్ కాదని మనం చెప్పాలి. ఎప్పుడైతే డిఫరెన్స్ కన్సిడరబుల్ కాదో
మ్యానుఫ్యాక్చరర్ ఏదైతే క్లైమ్ చేస్తున్నాడో పాపులేషన్ వాల్యూ ఏదైతే ఉందో అది ట్రూ అని మనం తీసుకుంటాం. అండ్ సో ద మీన్ పాపులేషన్ మీన్ మ్యూ ఇజ్ ఈక్వల్స్ టు 15,150 ఏదైతే వాడు క్వశ్చన్ లో ఇచ్చాడో ఇది ట్రూ అని మనం తీసుకుంటాం. దిస్ మీన్స్ there is no significant difference. There is no significant difference between what? Significant difference between sample mean as well as population mean. There is no significant difference between sample mean and population mean. ఇది మనం తీసుకుంటున్నాం. So this is your first step. ఇప్పుడు చూడండి సెకండ్ స్టెప్ లో మనం ఆల్టర్నేటివ్ హైపోథెసిస్ డిఫైన్ చేయాలి. మరి ఆల్టర్నేటివ్ హైపోథెసిస్ డిఫైన్ చేసేటప్పుడు దానికి కాంప్లిమెంట్ గా తీసుకోవాలి అంతే. కానీ కాంప్లిమెంట్ గా తీసుకునేటప్పుడు ఆలోచించండి, మ్యూ గ్రేటర్ దాన్ 15,150 అనగలుగుతాం మనం? దేర్ ఇస్ నో ఎనఫ్ ఎవిడెన్స్ టు డిసైడ్ దట్. మనం ఏమంటున్నాం, ఆ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఉందా లేదా మాత్రమే చెప్పగలుగుతున్నాం. కానీ అది ఈ డిఫరెన్స్ వాట్ ఇస్ ద మ్యానుఫ్యాక్చరర్ క్లెయిమ్ చేసిన దానికంటే ఎక్కువ ఉంది అని చెప్పడానికి మనకి ఇన్ఫర్మేషన్ లేదు క్వశ్చన్ లో. కాబట్టి వి విల్ సింప్లీ సే ఎక్కువ అని లేదు, తక్కువ అని కూడా లేదు. కాబట్టి విల్ సే సింప్లీ this population mean is not equals to 15,150. There is no enough information to decide it other way. కాబట్టి మనం ఏమంటాం, ఎక్కువ ఉండొచ్చు లేకపోతే తక్కువ ఉండొచ్చు, కరెక్ట్ గా డిసైడ్ చేయలేం కదా. సో విల్ టేక్ ఇట్ యాజ్ సింప్లీ నాట్ ఈక్వల్, విచ్ మీన్స్ యు ఆర్ టేకింగ్ దట్ దెర్ ఈస్ ఎ సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ బిట్వీన్ పాపులేషన్ మీన్ యాజ్ వెల్ యాజ్ వాట్ యు కాల్ శాంపుల్ మీన్. సో ద డిఫరెన్స్ బిట్వీన్ దోస్ టూ ఈస్ సిగ్నిఫికెంట్ అని తీసుకుంటున్నాం, రైట్? ఆ డిఫరెన్స్ సిగ్నిఫికెంట్ గా ఉన్నప్పుడు ఒకటి హయ్యర్ ఉండొచ్చు, కానీ ఐ కెనాట్ డిసైడ్ ఇమీడియట్లీ దట్ వన్ ఈస్ బెటర్ దాన్ ద అదర్. కాబట్టి విల్ సే దిస్ ఆస్ సింప్లీ నాట్ ఈక్వల్. వెన్ యూ టేక్ దిస్ యాజ్ నాట్ ఈక్వల్ టు, ఇమీడియట్ గా మనకి ఏమర్థమవుతుంది, దిస్ ఈస్ ఏ టూ టైల్డ్ టెస్ట్. టూ టైల్డ్ టెస్ట్ అని అర్థమైపోయింది కదా. కీప్ దట్ ఇన్ మైండ్. నౌ యూ హావ్ టు చూస్ వాట్ యు కాల్ దిస్ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్, రైట్? మనకు ఆల్రెడీ క్వశ్చన్ లో ఇచ్చేసాడు కదా లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఇన్ ద డిస్కమ్ అని. Let us just proceed with that. So you are now taking this as alpha is equals to 0.05, right? దీని మీనింగ్ ఏంటి ఒకసారి కేర్ఫుల్ గా చూడండి. ఇది మనం తీసుకుంటున్నటువంటి నార్మల్ కర్వ్. Let's say it is something like this. ఈ నార్మల్ కర్వ్ కి ఇక్కడ మధ్యలో మీన్ ఉంది, విచ్ ఆర్ టేకింగ్ z is equal to 0. సో టూ టైల్ టెస్ట్ అంటే ఇందాక నేను చెప్పినట్టుగా యు ఆర్ టేకింగ్ హాఫ్ ఆఫ్ దిస్ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్, అంటే 0.025 ఆన్ ద రైట్ సైడ్ అండ్ ద రిమైనింగ్ 0.025 ఆన్ దిస్ లెఫ్ట్ సైడ్. సో దీనికి మనం పెడుతున్న పేరు, ఇది నెగిటివ్ సైడ్ ఉంది కాబట్టి మైనస్ z alpha by 2, అండ్ ఇట్ ఈస్ రైట్ సైడ్ టు 0, పాజిటివ్ సైడ్ ఉంది కాబట్టి ప్లస్ z alpha by 2 అని పెట్టుకుంటున్నాం. అండ్ సో ద ఏరియా బిట్వీన్ దీస్ టూ, 0 నుంచి z alpha by 2 కి ఉన్నటువంటి ఈ ఏరియా, దిస్ ఈస్ 0.475, రైట్? ఇందాక మనం చూసాం కదా, ఎట్ 0.05 లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ద వాల్యూ ఆఫ్ z alpha by 2 అంటే ఏ వాల్యూ దగ్గర ఏరియా 0.475 ఉంటుంది. మనం టేబుల్లో కనుక క్యాలిక్యులేట్ చేస్తే విల్ గెట్ ఇట్ యాజ్ 1.96. ఇది టేబులేటెడ్ వాల్యూ, రైట్? మైనస్ z alpha by 2 అయినా ప్లస్ z alpha by 2 అయినా ఇట్ విల్ బి 1.96 ఓన్లీ అక్కడ. సో దెన్ ద ఫోర్త్ స్టెప్ ఈస్ టు చూస్ ఎ స్టాటిస్టిక్, రైట్? ఇట్ ఈస్ టు చూస్ ఎ స్టాటిస్టిక్. ఈ స్టాటిస్టిక్ ఏమనుకున్నాం చూడండి ఇందాక మనం, ఇఫ్ యూ జస్ట్ గో బ్యాక్ అండ్ చెక్ ఇట్, సింగిల్ మీన్ కదా, కాబట్టి ఎక్స్ బార్ మైనస్ మ్యూ బై సిగ్మా బై రూట్ n ఈస్ ద స్టాటిస్టిక్. అది ఇక్కడ మనం ఇప్పుడు యూజ్ చేస్తున్నాం. సో ఇట్ ఈస్ ఎక్స్ బార్ మైనస్ మ్యూ బై సిగ్మా బై రూట్ n. సో లెట్ us జస్ట్ సబ్స్టిట్యూట్ అండ్ చెక్. బ్యాక్ వెళ్ళి చూడండి, ఎక్స్ బార్ ఎంత తీసుకున్నాం మనం, 15,200 మైనస్ మ్యూ ఎంత వచ్చింది మనకి, 15,150. పాపులేషన్ మీన్ క్వశ్చన్ లో ఇచ్చాడు కదా, డివైడెడ్ బై సిగ్మా అంటే స్టాండర్డ్ డీవియేషన్, క్వశ్చన్ లో ఇచ్చాడు కదా 1200 కిలోమీటర్స్. సో అదే యూస్ చేస్తున్నాను నేను. డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ శాంపుల్ సైజ్ 14 అన్నాడు కదా. సో లెట్ సబ్స్టిట్యూట్ దట్. సో ఇప్పుడు దీన్ని మనం సింపుల్ గా చేస్తే ఏమైతే చూడండి, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 15,200 minus 150. If I use calculator,
15,200 minus 15,150 అంటే in the numerator it will be only 50, and then in the denominator it will be this 1200 divided by square root of 14 will be 7, which you know. So if I simplify this from the calculator, and so you will get it like this: 50 divided by 1200 divided by 7. So from the calculator, see, I'm getting this as 0.2916. Right? So దీన్ని మనం tabulated value అని చెప్తున్నాం. Now the fifth step in the procedure is to give a conclusion. Right? Conclusion లో మనం ఇందాక ఏమనుకున్నాం చూడండి, you have to compare this tabulated value as well as this statistic value. సో స్టాటిస్టిక్ వాల్యూ మనకి పాజిటివ్ రావచ్చు, నెగిటివ్ రావచ్చు. ఎందుకు నెగిటివ్ రావచ్చు సార్ అంటే, ఈ 15,150 ఇక్కడ బిలో దాన్ ద శాంపుల్ వాల్యూ. ఒకవేళ శాంపుల్ వాల్యూ 15,150 100 వచ్చింది అనుకోండి, శాంపుల్ మీన్ 15,100 వచ్చింది, అప్పుడు ఇది -50 అవుతుంది కదా. సో అందుకని నెగిటివ్ వాల్యూ వచ్చినా కూడా మనకి కంఫర్ట్నెస్ కోసం, ఫర్ మ్యాథమెటికల్ కన్వీనియన్స్ ఆఫ్ కోర్స్ విల్ టేక్ దిస్ యాజ్ mod z. So then the value of mod z is 0.2916. And then ఇంతకు ముందే మనం క్యాలిక్యులేట్ చేసి పెట్టుకున్నాం కదా టాబ్యులేటెడ్ వాల్యూ z alpha by 2, లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ తీసుకుంటే 1.96 వచ్చింది. So now let's just compare these two. It's very clear that mod z is less than this z alpha by 2. Right? అంటే ఏంటి, మనం చూస్ చేసుకున్నటువంటి లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ లో మనం చూస్ చేసుకున్నటువంటి ఆ శాంపుల్ మీన్ తోటి mod z value, it is falling in acceptance region. Because it is falling in acceptance region, we'll say that H0, null hypothesis, will be accepted. Ante null hypothesis accept చేసినట్టు మీనింగ్ ఏంటి, there is no significant difference between population mean and sample mean. ఇది మనం కంక్లూజన్ ఇస్తున్నాం. Therefore you can say there is no significant difference. There is no significant difference between population mean as well as sample mean. So ఎప్పుడైతే ఈ డిఫరెన్స్ లేదో, you are simply accepting the statement what you made for population parameter. Mu is equals to 15,150 అనే statement ని you are accepting that. That's a conclusion you are giving, that you are accepting the null hypothesis. So this is one question. Similarly, if you look at this, an ambulance service claims that it takes an average less than 10 minutes to reach its destination in emergency. A sample of 36 calls has a mean of 11 minutes and variance 16 minutes. Test the significance at 0.05 level. కొంచెం కేర్ఫుల్ గా మనం దీన్ని ఆలోచించండి. క్వశ్చన్ ఏముంది చూడండి, an ambulance service claims that it takes an average less than 10 minutes. చూడండి, ఇక్కడ అంబులెన్స్ సర్వీస్ కూడా ఒక క్లెయిమ్ చేస్తున్నాడు. ఏమని క్లెయిమ్ చేస్తున్నాడు, వాళ్ళ యావరేజ్ రీచింగ్ టైం, ఇన్ కేస్ ఎవరైనా అంబులెన్స్ సర్వీస్ కావాలని కనుక కాల్ చేస్తే వాళ్ళు డెస్టినేషన్ కి రీచ్ అవ్వడానికి లెస్ దెన్ 10 minutes ఉంటుందని చెప్తున్నాడు. రైట్, యావరేజ్ రీచింగ్ టైమ్ ఈజ్ లెస్ దెన్ 10. ఇది ఎవరు క్లెయిమ్ చేస్తున్నారు, అంబులెన్స్ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. ఇది వాళ్ళ క్లెయిమ్. రైట్, ఆ సర్వీస్ ప్రొవైడ్ చేసేటువంటి వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. ఇది కరెక్టా కాదా టెస్ట్ చేయడం కోసం ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, యూ హావ్ టేకెన్ ఏ శాంపుల్ ఆఫ్ 36 కాల్స్, 36 డిఫరెంట్ ఇన్స్టెన్సెస్ మనం తీసుకున్నాం. అంటే ఎన్ వాల్యూ వచ్చేసి 36. రైట్, ఎన్ని శాంపుల్స్ తీసుకున్నాం, ఒక్కటే శాంపుల్ తీసుకున్నాం. దట్ ఈస్, ఇట్ మస్ట్ బి రిమెంబర్డ్. ఈ శాంపుల్ ఆఫ్ కాల్స్ కి మనం యావరేజ్ క్యాలిక్యులేట్ చేస్తే ఆ యావరేజ్ రీచింగ్ టైం వచ్చేసి 11 minutes వచ్చింది. రైట్, కంపెనీ వాడు ఏం క్లెయిమ్ చేస్తున్నాడు, అంబులెన్స్ సర్వీస్ ఏం క్లెయిమ్ చేస్తున్నాడు, నార్మల్ గా మేము లెస్ దెన్ 10 minutes లో రీచ్ అయిపోతాం అంటున్నాడు. కానీ మనం తీసుకున్న శాంపుల్ కి యావరేజ్ టైం వచ్చేసి 11 minutes వచ్చింది. 11 minutes వచ్చినంత మాత్రాన వాడు చెప్పింది తప్పు అని మనం అనలేము. రైట్, ఈ శాంపుల్ కి 11 వచ్చింది, మేబీ మనం ఇంకేదైనా శాంపుల్ తీసుకుంటే 9 minutes వస్తాయేమో. ఆ డీవియేషన్ ఉంది కదా. కాబట్టి మనం ఏం చేస్తున్నాం, వాడి క్లెయిమ్ కరెక్టా కాదా చెప్పడం కోసం ఒక స్టాటిస్టికల్ టెస్ట్ చేస్తున్నాం. రైట్, సో మనం తీసుకున్నటువంటి శాంపుల్ కి 11 minutes వచ్చింది యావరేజ్ రీచింగ్ టైం. ఇదే శాంపుల్ కి మనం వేరియన్స్ క్యాలిక్యులేట్ చేస్తే, ఇది శాంపుల్ వేరియన్స్ కాబట్టి నేను దాన్ని S² అని రాస్తున్నా. పాపులేషన్ వేరియన్స్ అయితే మనం సిగ్మా స్క్వేర్ అంటాం. సో S² వాల్యూ వచ్చేసి 16 minutes ఉంది. రైట్,
ఇది మనకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. సో ఫండమెంటల్లీ ఫ్యూ అబ్జర్వేషన్స్ వి హ్యావ్. నెంబర్ 1, sample size is 36, so it's a large sample. Number 2, your information is about the mean and the sample is only 1. Kabatti statistic is again mean. Statistic is again mean and the sample is again 1, right? So based on that, now we are deciding a null hypothesis. ఇప్పుడు క్వశ్చన్ ఉంది మనకి. అంబులెన్స్ సర్వీస్ వాడు యావరేజ్ గా లెస్ దాన్ 10 minutes అంటున్నాడు. అది వాడు చేస్తున్నటువంటి క్లెయిమ్. దానికి సూటబుల్ గా దాని మీద మనం ఒక డెసిషన్ తీసుకోవడానికి నల్ హైపోథెసిస్ ని డిఫైన్ చేస్తున్నాం. అండ్ నేను చెప్పింది నల్ హైపోథెసిస్ ఈజ్ యూజువల్లీ ఏ హైపోథెసిస్ ఆఫ్ నో డిఫరెన్స్. క్వశ్చన్ ఏంటి? నిజంగా అంబులెన్స్ వాడు క్లెయిమ్ చేస్తున్నట్టుగా లెస్ దెన్ 10 minutes తీసుకుంటామా మనం? నిజంగా లెస్ దెన్ 10 minutes ఉంటుందా ఉండదా? ఇది క్వశ్చన్. ఆ క్వశ్చన్ కి ఆన్సర్ గా నల్ హైపోథెసిస్ డిఫైన్ చేసేటప్పుడు ఎగ్జాక్ట్లీ 10 minutes అని తీసుకుంటాం మనం. ఈక్వాలిటీ ఉండాలి కదా మనకి. సో మనం ఒక కొత్త స్టేట్మెంట్ తయారు చేస్తున్నాం ఇప్పుడు విత్ అవర్ ఇంట్యూషన్, రైట్? విల్ నౌ డిసైడ్ దాట్ దిస్ ఈస్ 10 minutes, రైట్? 11 అని తీసుకోవచ్చు కదా. 11 అనేది శాంపుల్ వాల్యూ కదా. శాంపుల్ వాల్యూని మనం తీసుకోం, పాపులేషన్ కి సంబంధించిన వాల్యూని తీసుకుంటాం. నువ్వు లెస్ దెన్ 10 అంటున్నావు, ఉండదేమో నాకు డౌట్ ఉన్నది. అటు ఇటుగా ఒక 10 అనుకుందాం ప్రస్తుతానికి. అయితే 10 అవునా కదా మనం డిసైడ్ చేద్దాం తర్వాత. సో ఐఎమ్ టేకింగ్ దెర్ ఈస్ అ సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ అండ్ సో ఐఎమ్ ఇంట్యూటివ్లీ కన్సిడరింగ్ ద పాపులేషన్ యావరేజ్ రీచింగ్ టైమ్ ఈస్ 10 minutes, రైట్? అంబులెన్స్ వాడు క్లెయిమ్ చేసిన నేను తీసుకోవట్లేదు ఇమీడియట్ గా. ఐఎమ్ కన్సిడరింగ్ దట్ ఇట్ ఈస్ ఇన్కరెక్ట్. వాడు ఏదైతే లెస్ దెన్ 10 minutes అంటున్నాడో అది రాంగ్ అని నేను అనుకుంటున్నా. అనుకొని నేను అది 10 కంటే తక్కువ ఉండదు కానీ 10 minutes ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. ఐ మే బి ఆల్సో ఇన్కరెక్ట్, రిమెంబర్. సో ఇంట్యూటివ్ గా నేను 10 minutes లో వాళ్ళు రీచ్ అవుతారని మాత్రం తీసుకుంటున్నాను. సో దిస్ విల్ బి యువర్ నల్ హైపోథెసిస్. దెన్ ఆల్టర్నేటివ్ హైపోథెసిస్ విల్ బి దిస్. దీనికి కాంప్లిమెంట్ ఉండాలి కదా. ఇప్పుడు చూడండి, ఆలోచిస్తే ఇది మనం తీసుకున్న స్టేట్మెంట్. మనం తీసుకున్నటువంటి స్టేట్మెంట్ ని మనం యాక్సెప్ట్ చేసామనుకో, ఆటోమేటిక్ గా వాడు చెప్పింది రాంగ్, ఇంకా తప్పే లేదు, దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు. బట్ బై ఎనీ ఛాన్స్ మనం తీసుకున్నటువంటి స్టేట్మెంట్ రాంగ్ అయితే, ఇది మనది రాంగ్ అయితే, బేసిక్ గా రెండే పర్సన్స్ ఉన్నారు అక్కడ, ఒకటి అంబులెన్స్ సర్వీస్, రెండోది మనం. అయితే మన స్టేట్మెంట్ కరెక్ట్ కావాలి, లేకపోతే వాళ్ళ స్టేట్మెంట్ కరెక్ట్ కావాలి. సో మనం తీసుకున్నటువంటి స్టేట్మెంట్ కనుక యాక్సెప్ట్ అయితే దాన్ని మనం యాక్సెప్ట్ చేస్తే ఫైన్, నో అదర్ క్వశ్చన్స్. బట్ బై ఎనీ ఛాన్స్ ఇఫ్ యూ రిజెక్ట్ యువర్ ఓన్ స్టేట్మెంట్, mu is equal to 10 అని మనం రాసిన స్టేట్మెంట్ మనం రిజెక్ట్ చేస్తే, యూ మస్ట్ బి అట్లీస్ట్ రెడీ టు యాక్సెప్ట్ ద క్లెయిమ్ ఆఫ్ అంబులెన్స్ సర్వీస్. అంటే mu లెస్ దెన్ 10 అని వాడేదైతే చేస్తున్నాడో దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. కాబట్టి ఆల్టర్నేటివ్ హైపోథెసిస్ లో విల్ టేక్ ఇట్ as mu less than 10, ద క్లెయిమ్ గివెన్ బై ద అంబులెన్స్ సర్వీస్. ఏమైంది? లెస్ దెన్ తీసుకున్నాం కదా, మరి ఇది సింగిల్ టైల్ టెస్ట్ కదా. సింగిల్ టైల్ టెస్ట్ లో మోర్ పర్టికులర్ గా ఇది లెఫ్ట్ టైల్డ్ టెస్ట్ అయింది, కరెక్ట్? సో ఇది లెఫ్ట్ టైల్డ్ టెస్ట్ అయింది. ఆటోమేటిక్ గా మనం డిసైడ్ చేసేస్తాం సింగిలా కాదా అని, రైట్? ఇప్పుడు 2 తీసుకునే అవకాశం లేదు ఇక్కడ. mu not equal to 10 అంటే కరెక్ట్ కాదు. వాడు స్పెసిఫిక్ క్లెయిమ్ చేస్తున్నాడు కదా లెస్ దెన్ 10 అని, కాబట్టి లెస్ దెన్ 10 తీసుకోవాలి. సో 2 steps అయిపోయినాయి. థర్డ్ స్టెప్ కూడా వాడే మెన్షన్ చేశాడు, లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఇట్ ఈస్ 0.05 తీసుకోమని. సో ఎప్పుడైతే 0.05 తీసుకుంటామో సింగిల్ టైల్ టెస్ట్ కి మన దగ్గర ఒక వాల్యూ ఉంది. వాట్ ఇట్ ఈస్? చూడండి, 0.05 లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ లో లెఫ్ట్ టైల్ టెస్ట్ అయితే యు ఆర్ టేకింగ్ ఇట్ యాజ్ 1.645, రైట్? సో ఐఎమ్ టేకింగ్ దట్ 1. అక్కడ నెగిటివ్ ఉంది కదా అని చెప్పేసి ఆలోచించి వర్రీ అవ్వద్దు. యూ కెన్ జస్ట్ గో హెడ్. జెడ్ ఆల్ఫా సింగిల్ టైల్ కాబట్టి ఆల్ఫా తీసుకున్నా. జెడ్ ఆల్ఫా విల్ బి 1.645. నెగిటివ్ పాజిటివ్ డజంట్ మ్యాటర్ దే, రైట్? ఇప్పుడు 4th స్టెప్ ఏంటి? స్టాటిస్టిక్ తీసుకోవాలి మనం. ఈ స్టాటిస్టిక్ లో సింగిల్ శాంపుల్ కదా, సింగిల్ శాంపుల్ అండ్ సింగిల్ వాట్ యు కాల్ స్టాటిస్టిక్ ఈజ్ మీన్. కాబట్టి వి యూజువల్లీ టేక్ జెడ్ యాజ్ x bar minus mu by sigma by root n, రైట్? ఇప్పుడు లెఫ్ట్ టైల్ టెస్ట్ అంటే మీకు అర్థమైపోయింది కదా. ఇగో ఇది మన నార్మల్ కర్వ్ అయితే వి విల్ టేక్ ద ఎంటైర్ క్రిటికల్ రీజియన్, ఎంటైర్ ఆల్ఫా లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఆన్ ఓన్లీ వన్ సైడ్. ఇది లెఫ్ట్ టైల్డ్ కాబట్టి విల్ టేక్ ఇట్ ఎవ్రీథింగ్ ఆన్ దిస్ లెఫ్ట్ సైడ్, రైట్? సో సమ్వేర్ హియర్ వి కన్సిడర్ దిస్ యాజ్ మైనస్ జెడ్ ఆల్ఫా.
So next to, I mean, prior to this Z alpha, the area will be 0.05. So remaining anta kuda up to plus infinity, ఈ ఏరియా అంతా కూడా యాక్సెప్టెన్స్ రీజియన్ అవుతుంది. దాని ప్రాబిలిటీ ఎంత ఉంటుందంటే 0.95 అని చెప్తున్నాం కదా మనం, అదంతా ఉంటుంది. సో నా ఇగో ఈ ఏరియా ఎక్కడొచ్చింది అంటే ఈ జెడ్ ఆల్ఫా వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేస్తే 1.645 అయింది, రైట్. సో జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బార్ మైనస్ మ్యూ బై సిగ్మా బై రూట్ ఎన్. ఇందులో మనం ఇప్పుడు అన్ని వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎక్స్ బార్ ఎంత వచ్చింది, పాపులేషన్ మీన్ కదా, సారీ శాంపుల్ మీన్ కదా, ఇది ఎక్స్ బార్ కదా. సో ఎక్స్ బార్ వాల్యూ 11 వచ్చింది. అండ్ యాజ్ యూ అజ్యూమ్ శాంపుల్ మీన్ మనం 10 అనుకున్నాం, సారీ పాపులేషన్ మీన్ మనం 10 అనుకున్నాం. అండ్ ఇక్కడ సిగ్మా లేదు కదా, పాపులేషన్ స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ అన్నోన్. సో యూ కెన్ ప్రొసీడ్ బై టేకింగ్ ద శాంపుల్ స్టాండర్డ్ డీవియేషన్, అండ్ శాంపుల్ స్టాండర్డ్ డీవియేషన్ విల్ బి నౌ 4 values, I mean 4 divided by square root of 36 sample size, right. So this is 1 divided by 4 by 6 kada, root 36 ante you are getting this as 1.5, right. So then the next step is to give a conclusion, right. conclusion ఏమంటాం చూడండి, mod z తీసుకోవాలి మనం. mod z ఎంత వచ్చింది, 1.5 వచ్చింది. నెగిటివ్ వచ్చినా మనం పాజిటివ్ తీసుకుంటాం, నేను చెప్పిన ఆల్రెడీ. దెన్ z alpha value see 1.645 వచ్చింది. సో ఇఫ్ యూ కంపేర్, mod z is clearly less than z alpha. ఇది ఒకటి కన్ఫ్యూజన్ ఉండొద్దు మనకి. ఆల్వేస్ వి టేక్ స్టాటిస్టిక్ వాల్యూ ఫస్ట్, దెన్ ద టాబులేటెడ్ వాల్యూ, right. So mod z is clearly less than z alpha. So this statistic value is falling in acceptance region. So we will simply accept the null hypothesis. So we are now simply accepting the null hypothesis. Ante whatever the claim you take, right, ambulance service చెప్పింది మనం తీసుకోలే కదా, mu is equal to 10 అన్నాం అంటే you are accepting your own claim. By that you are rejecting the claim of ambulance service. వాళ్ళు ఏదైతే less than 10 minutes అని క్లెయిమ్ చేస్తున్నారో అది incorrect అని మీరు అన్ని చెప్తున్నారు. By that therefore you can say the ambulance service takes, or else the claim that it takes less than, on average less than 10 minutes to reach the destination is rejected, right. What is rejected, the claim of ambulance service. What they have claimed, that it takes, the ambulance service takes on average less than 10 minutes to reach the destination. That statement is rejected, right. So that's how we'll say testing of hypothesis. Okay.